అన్న గురించి ఇంట్రడక్షన్ నాకు తెలిసి ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. ఏ చోట నువ్వున్నా నీ వెంటనే ఉంటా నవ్వుతూ నువ్వు ఉండవే మున్నా బాయ్. అందమైన ఓ ముత్తుకున్నా నీకు సాటా ఎన్నెలన్నా. ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఈ షోక్లకి ఎప్పుడు వచ్చినావు? ఏంద్రా సౌదీ పోయినావు అట్లా వచ్చినావు ఏం సంపాదించినావు అన్ని అంటున్నారు. నాకేమో అది ఇంట్రెస్ట్ లేదు. సినిమా పిచ్చి, సీరియల్ పిచ్చి, అన్ని పిచ్చి నాకు. ఇక మున్నా బాయ్ చాలా మందిని అమ్మాయిలను వాడేటోడు. అమ్మాయిలను ఇట్లాంటి అవకాశాలు ఇది నీకు కూడా తెలుసు. మున్నా బాయ్ ఇదేదైతే కాస్టింగ్ అనే దాంట్లోకి వచ్చింది, అమ్మాయిలను వాడదామని వచ్చిందా జెన్యున్ గా డబ్బులు సంపాదిద్దాం? ఎన్ని రోజులు చేసినావు కాస్టింగ్ డైరెక్టర్ గా? కాస్టింగ్ డైరెక్టర్ గా నేను ఒక 5-6 years చేసిన అన్న. ఎంత సంపాదించినావు? ఎంత సంపాదించాను అంటే మంచిగానే సంపాదించాను. కాస్టింగ్ డైరెక్టర్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందన్న? ఇప్పుడు నేను ముంబై నుండి హీరోయిన్ తీసుకొస్తా, బెంగళూరు నుండి హీరోయిన్ తీసుకొస్తా. ఆ అమ్మాయి రాగానే మున్నా బాయ్కి ఇంత ఆస్తుంది కదా, ఇంకా ఎందుకు నీ దగ్గరికి వచ్చే వాళ్ళ రక్తాలు తాగుతుందంటే? మున్నా మిత్తికి పైసలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మిత్తి గుంచుతాడు, 10 రూపాయలు మిత్తికి ఇస్తాడు, మనిషిని పీక్క తింటాడు, లేదంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని దమ్కిలు ఇస్తుంటాడు. బంగారం అనే అమ్మాయిని కొంచెం మిస్బిహేవియర్ టాక్ కావచ్చు, నా దగ్గర వచ్చి ఉండు నేను మస్తు చూసుకుంటా అనే విధంగా ఈ బంగారం అనే అమ్మాయితో మున్నా అబ్బాయి మాట్లాడలేదు. మున్నా అనే పర్సన్ మమ్మల్ని రమ్మన్నాడు, మా అమ్మాయితో మిస్బిహేవియర్ చేసిండు అన్న అనకపోతే అడుగున్నాను. ఆమె అందరిని అన్న అంటది. కనిపించిన ప్రతి అమ్మాయిని ఏ విధంగా మన లైన్ లోకి దింపాలి, ఎట్లా మెల్లగా ట్రాక్ మలపాలి, ఏ అవకాశం ఇస్తా అని చెప్పాలి, వాళ్ళ వీక్ పాయింట్ ఏంటి అని మున్నాబాయ్ గ్రహించడా? హాయ్ హలో వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే, అండ్ అన్న గురించి ఇంట్రడక్షన్ నాకు తెలిసి ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. ఎందుకంటే ఏ ఫోక్ సాంగ్ లో విలన్ గా చూసినా అన్ననే ఉంటాడు. అన్న పేరు మున్నాబాయ్. అండ్ అన్న కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఈ రోజు ప్రొడ్యూసర్ గా కావచ్చు, లేదంటే కాస్టింగ్ డైరెక్టర్ కావచ్చు, లేదంటే డైరెక్టర్ గా కావచ్చు, ఇక్కడ దాకా ఎలా వచ్చింది అనేది ఇందులో కొంచెం కాంట్రవర్షియల్ గా కూడా ఉంటాయి. తీసుకునే వాళ్ళ అన్న ఫ్యాన్స్ మళ్ళీ వేరే విధంగా తీసుకోవద్దు. ఓకేనా అన్న? నమస్తే. నమస్తే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, మున్నా బాయ్ ఏంటి? మున్నా బాయ్ మమ్మీ డాడీ పెట్టిన మున్నా బాయా? లేకపోతే యాక్చువల్ ఏంటంటే మా చిన్నప్పుడు వేరే పేరు అన్న, ఎండి గౌస్. ఎండి గౌస్ ముస్లిమ్స్. ఓకే. అంటే అలియాస్ మున్నా. అంటే మా ఇంట్లో అందరూ మున్నా 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 అని పిలిచిండ్రు. చిన్నప్పుడు చిన్నపిల్లగాని ఏ అని పిలుస్తారు కదా, అట్లా మున్నా 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 అయిపోయింది. మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చినాక కూడా ఇక మున్నానే చెప్పేసిన, మున్నానే ఫేమస్. ఓకే. చిన్నప్పుడు మున్నానే పేరు, ఇంట్లో వాళ్ళు పిలిచేది, బయట వాళ్ళు కూడా అదే అలవాటు అయిపోయింది, అది కంటిన్యూషన్. ఓకే అన్న, కొన్ని రూల్స్ ఏమైనా ఉన్నాయా ఇంటర్వ్యూలో? ఏదైనా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చా? కుల్లా అడిగన్నా, భయం ఏంది, తప్పు చేస్తా మళ్ళీ కట్ చేయన్నా అదన్నా? అయ్యే నువ్వు అసలు కట్ చేయమన్నా, నువ్వు ఏది అడిగినా పర్లే, వాస్తవాలే అదే అంటున్నాడు. ఏదైనా. ఓకే మున్నా ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మున్నాబాయ్ది? అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అన్న, మేము మామూలు మిడిల్ క్లాస్ అన్న. మా నాన్న బీఈడి కాలేజ్ లో ఒక పర్సనల్ మేనేజర్ అన్నమాట. బీఈడి కాలేజ్ లో ప్రిన్సిపాల్ కి, బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్ కి ఒక పర్సనల్ మేనేజర్. అయితే మాది మామూలు మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే నేను 10th వరకే చదివినా, ఓపెన్ గా డిగ్రీ చేసిన. అయితే చిన్నప్పటి గేమ్స్, క్రికెట్, దాంట్లో ఇంట్రెస్ట్. కానీ సినిమాలు చూసిన కాంచి దాని మీద చాలా ప్రభావం. సినిమాలు చూడగానే ఇక్కడ సినిమాల దగ్గరకు వద్దాం. ఫ్యామిలీలో ఎంత మంది, మీరు ఎన్నో పర్సన్, అసలు ఎట్లా ఉంది? అంటే బాగా రిచ్ పర్సన్ అని నాకు తెలుసు. అంటే ఎట్లా, అంటే మన పొలాలు ఉన్నాయా, ఎక్కడ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? ఏం లేదన్న, అదేం లేదు. నెగిటివ్ మనకి ఎంత ఏం లేదు, మామూలు మిడిల్ క్లాసే మేము, చాలా మిడిల్ క్లాసే. ఓకే. చదువులు కూడా ఎక్కువ చదువు కూడా లేదల్లా, మామూలు మిడిల్ క్లాసే. ఓకే ఓకే. అంటే అన్న నెగిటివ్ ప్రాపర్ ఎక్కడ? మన వరంగల్ హన్మకొండ. ఓకే ఓకే. హన్మకొండ నుంచి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇంట్లో? మా నాన్న, మా అమ్మ చనిపోయారు, మా నాన్న చనిపోయాడు. అయ్యో. 2 అక్కలు. ఓకే. 2 అక్కలు. అక్కలకు మ్యారేజ్ అయిపోయింది? 2 అక్కల మ్యారేజ్. ఓకే. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. జాబ్ పొలాలు ఉన్నాయన్న విలేజ్ లో? ఏం లేవన్నా. ఇల్లుందా, ఓన్ హౌస్? ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఉంది. ఇప్పుడు పొలాలు ఏమన్నా తీసుకున్నావునా? ఏం లేదన్న, అంటే ఇక్కడ కొన్నాను. హైదరాబాద్ పొలాలు దున్నుడు
ఈ వల్ల వరంగల్ పొలాలు ఎందుకులే. ఓకే ఓకే, ఏం లేదు అక్కడ ఇక కనీసం. ఇల్లులు ఉన్నాయి మాకు, షటర్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి హన్మకొండలో. ఓకే ఇప్పుడు ఉన్నాయి. ఓకే, అంటే నువ్వు సంపాదించిందన్న డాడీ? అదే మా అమ్మమ్మ నుండి వచ్చినాయి అవి. ఓకే మా నాన్న మామూలుగానే మిడిల్ క్లాస్, ఆయన ఎప్పుడన్నా మంద అలవాటు ఉండే తాగేది అట్లా. ఏమైందన్నా పేరెంట్స్ ఎట్లా అంటే మా నాన్న కొంచెం హెల్త్ ఇష్యూతో చనిపోయారు. మా అమ్మ కూడా కొంచెం. ఎన్ని ఇయర్స్ అయిందన్న చనిపోయి? మా అమ్మ 1 year కాలేదు ఇంకా చనిపోయి. మా నాన్న చనిపోయి ఒక 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉండేదన్న మమ్మీ డాడీతో బాండింగ్? ఎక్కువ ఎవరితో బాండింగ్ ఉండేది? మా నాన్న చాలా మంచోడు అన్న. అంటే అంటే ఎవరి పేరెంట్స్ వాళ్ళకి గొప్ప, కానీ నా కోసం అయితే మా నాన్న చాలా చేసిండు, మా అమ్మ చాలా చేసింది, మా అమ్మమ్మ కూడా చాలా చేసింది అన్న. నీకు ఇద్దరు ఇట్లల్లా అంటే ఎక్కువ బాండింగ్ అనేది ఎవరితో ఉండేది? మమ్మీతోనే డాడీతో? మా నాన్నతోనే అన్న. నాన్నతో. ఇక నా అన్ని భరించేది పాపం, మా నాన్న చాలా భరించేది. మా అమ్మ ఏందన్న చాలా మంచిది. మా అమ్మని మనం విసికించలేము కదా, ఏది కావాలన్నా మా నాన్నను లొల్లి పెట్టుకొని ఏదైనా సాధించేది. ఓకే, టోటల్ గా ముగ్గురు మీరు? అంతే. ఓకే, ఎంతమంది అన్న అక్కలకు పిల్లలు ఏమన్నా? అక్కలకి మా పెద్దక్కకి 3, మా చిన్నక్కకి 3. మొత్తం ఆడపిల్లల మగ పిల్లలు? మా పెద్దక్కకి ఒక బాబు, 2 పాపలు. మా చిన్నక్కకి 3 ఆడపిల్లలే. అరే ఓకే, ఎట్లా ఉంటుంది సిస్టర్స్ బాండింగ్? మంచిగానే ఉంటాను, అదే మస్తు ఉంటాం. మా అక్క వాళ్ళు ఫోన్లు చేస్తారు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది నాకు ఎప్పటికీ. ఓకే, 2 అక్కలలో ఏ అక్క ఇష్టం ఎక్కువ? 2 అక్కలు. ఈ కన్ను ఏ కన్ను ఇష్టం అంటే ఏం చెప్తావు అన్న? 2 అక్కలు ఇష్టమే. ఏ కన్నుకి ఎక్కువ పని చెప్తావు? అంటే మా పెద్దక్క నన్ను ఒక తల్లిగా చూసుకుంటది. ఓకే, బావలల్లా 2 బావలల్లా? 2 బావలు ఇష్టమే. అంటే మా పెద్ద బావతో ఎక్కువ క్లోజ్ ఉన్నాను, చిన్న బావ కొంచెం మనకు వీళ్ళు విషరు. ఏమన్నా చిన్న చిన్న డిస్కషన్స్ ఏమన్నా గొడవలు అట్లాంటివి అవుతాయి? ఏం లేదన్న, గొడవలు ఏం లేదు. అదంటే అలాంటిది ఏం ఉండదు, గొడవలకి ఇట్లాంటివి ఏమి ఉండదు, మంచిగానే ఉంటాం. గొడవలు అయితే ఏం లేదు. నా జీవితం అంతా దుబాయ్, సౌదీ, జాబు. ఏ ఇయర్ లో వద్దాం, 1 by 1 వద్దాం. సీరియల్ కి వస్తే జనరల్ అర్థం. ఇండస్ట్రీకి రాకముందు ఇండస్ట్రీకి వద్దాం. ఇప్పుడు మీ 10th ఏ ఇయర్ లో అయిపోయిందన్న? 10th 10 years అయిందన్న. 10 years అంటే 2015 లోనా? 10 ఎక్కువనే, 15 years అయిందన్న. సారీ 15 years అయింది. 2010 లో 10th అయింది అనుకోవచ్చా? ఇంటర్వ్యూ కోసం అమ్మాయిలు చూస్తారని కవరింగ్ అనుకోవచ్చు? అట్లా ఏం లేదన్న, ఓపెన్ బుక్ ఓపెన్ బుక్. ఏమనం కదా, ఏం లేదు. వాళ్ళు అన్న మనం కష్టపడుతున్నాం, లైఫ్ సెట్ చేసుకున్నాం, 0 నుండి వచ్చినామన్న. హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒక పైసా పట్టుకు 8,000 ఉన్నాయి నా జేబులో. 8,000 నుండి హైదరాబాద్కి వచ్చిన. వద్దాం హైదరాబాద్ దగ్గరకు వద్దాం, ముందు అది అయిపోయింది. ఓకే, 1 by 1 జనాలకు కరెక్ట్ ఎక్కాలి, ఉన్న బై లైఫ్ ఏంది అనేది. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీలో ఎన్ని ఇయర్స్ వరకు నువ్వు విలేజ్ లో ఉన్నావు? హైదరాబాద్కి ఎప్పుడు రావడం జరిగింది? ఫ్యామిలీలో ఒక 25 years ఉన్నా. నీకు 25 years వచ్చేదా? ఇప్పుడు ఒక 40 ఉంటాయన్నా? 38 ఉన్నాయన్న. 38? నా 10th మేము చూపెడతాం. మీరు అయితే 38. ఓకే ఓకే, ఏ ఇయర్ లో మీరు అంటే అన్న సౌదీకి వెళ్ళినా దుబాయ్కి వెళ్ళినా అన్నారు కదా? ఇయర్లు అయితే గుర్తులేవన్న. సౌదీకి అయితే వెళ్ళినా, అక్కడ జాబ్ చేసిన. ఏం జాబ్ చేసినావు అక్కడ? అల్ వగ్గయ్య కంపెనీ అని, అలా క్యాష్ శాలరీస్ ఇస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్ లో చేసిన. ఓకే, అకౌంటెంట్ గా. అది మా ఫ్రెండ్ ఇప్పించిండు. అసలు యాక్చువల్లీ నేను వేరే క్యాటరింగ్ కంపెనీకి పోయినా, ఆడ వాళ్ళు నన్ను మోసం చేసిండ్రు. ఆ నుండి నేను మా ఫ్రెండ్ దగ్గరికి పోయినా. వాళ్ళు వీసా 11 years అయిపోయిందన్న, ఇక్కడికి రాకముందు, హైదరాబాద్ రాకముందు. ఓకే, అక్కడ దుబాయ్ లో జాబ్ చేసినావు. ఎన్ని ఇయర్స్ చేసినావు అక్కడ? సౌదీలో చేసిన. సౌదీలో ఎన్ని ఇయర్స్ చేసినావు? సౌదీలో 1.5 year చేసిన. 1.5 year తర్వాత ఇదేంది ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినావు? సౌదీ నుండి రాగానే ఇంటికి పోయినా. ఇంటికి పోయినాక అంత లైఫ్ అంతా ఏంది అసలు నాకు అర్థమైతలేదు. అక్కడ మంచి శాలరీ అన్న, 1,00,000-1,500 సంపాదించేది. కానీ అక్కడ ఏం చేయాలో అర్థం కాదు మనకు. నా లైఫ్ ఇది కాదు అని ఏదో అని ఇంకా సపరేట్గా ఇంటికి వచ్చేసిన. మక్కా పోయినా. మా ముస్లింస్ మక్కా దేవుని దగ్గర పోవాలంటే అసలు రాసి ఉండాలి. ఆ అదృష్టం నాకు కలిసింది. ప్రామిస్ చెప్తున్నా కదా, ఎన్ని జన్మలు చేసుకున్న ఆ పుణ్యమే జరుగుతుంది. మక్కా పోవాలంటే ఒక ముస్లిం, ప్రతి ముస్లిం పోవాలి. అసలు మాలాంటి వాళ్ళకి ఛాన్స్ రాదు. ఎందుకంటే నేను అక్కడ జాబ్ చేసినా కాబట్టి ఆ పీరియడ్ లో హజ్ అని ఉంటుంది. ఆ పీరియడ్ లో వాళ్ళకి సేవ చేసినా కాబట్టి ఆ దేవుడు ఇవాళ నన్ను మంచి ఒక పొజిషన్ లో పెట్టిండు అన్న. చాలా అంటే చాలా. ఒకసారి నాకు డబ్బులు కూడా లేవన్నా ఇక్కడికి వచ్చినప్పుడు. అయితే
చాలా మంది అక్కడ మోసం చేసిండ్రు. అక్కడ కొన్ని రోజులు పైసలు పంపించుకున్నా, మళ్ళీ నేను సౌదీ నుండి ఇండియాకి రావాలంటే నా దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ కూడా లేదు. అంటే నాకు ఫస్ట్ పోయినప్పుడు పాస్పోర్ట్ వాడు గుంజుకుంటాడు, నన్ను అలా వేరే పనిలో పెట్టాడు. వాడు చెప్పిన పని వేరు, నాకు ఇచ్చిన పని వేరు. ఆ నుండి ఇట్లా కాదని వాడు ఒకటి ఇస్తాడు లైసెన్స్, కార్ లైసెన్స్ లాగా అకామా తీసుకొని మా దోస్త్ దగ్గర జంప్ అయిన తర్వాత పని చేసుకున్నా. అకామా వ్యాలిడిటీ దగ్గర పని చేసిన తర్వాత అక్కడ నుండి ఇండియాకి పోవాలని ఏం చేయాలంటే అది పడేయాలి, అకామా కూడా పడేయాలి, పాస్పోర్ట్ ఉండదు, ఏముండద్దు. లేకపోతే వాడు గుర్తుపడతాడు, పలాని నీ కపిల్ వాడు వాందర పనికి వచ్చినావు, నువ్వు ఏందంటే నేను మక్కాకు వచ్చినా, దేవుని దర్శనానికి వచ్చినా, ఆ నుండి తప్పించుకొని పోవచ్చు అనమాట. అక్కడ పోలీసు వాళ్ళకి కొంచెం లంచం ఇస్తే అక్కడ నిలబడిపో అంటాడు, నిలబడతాం. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వీడు ఇండియా వాడని చెప్పి ఇండియా పంపిస్తారు ఫ్లైట్ లో. ఓకే 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 నీకు పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి పోగానే మనం మళ్ళీ పాస్పోర్ట్ ఉందంటే వందరు పంపించి వాళ్ళ ఏజెంట్ రమ్మని వీడు ఎవరు రాది అని వాడిని ఉంటది. నాకు అకామా మొత్తం అయిపోయే వరకు పనిచేసిన వేరే దగ్గర, మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. తర్వాత వచ్చేటప్పుడు నా దగ్గర ఏముండదు, ఇక ఓన్లీ ఇండియన్ అనేది ఒకటి కార్డు ఉండాలి. పాస్పోర్ట్ ఉంటే నన్ను పంపాడు మళ్ళా. అది పడేసి పోలీసు వాళ్ళకి అక్కడ రియాద్ దమ్మం రియాద్లో ఆ దమ్మంలో పోయి పైసలు ఇవ్వాలి. పైసలు ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. హజ్కి వస్తారు కదన్నా, హజ్కి వచ్చినప్పుడు యాత్రికులు ఉంటారు, కొన్ని క్రౌడ్స్ మంది వస్తారు, కొన్ని కోట్ల మంది వస్తారు. ఆ కోట్ల మందిలో వాళ్ళ పాస్పోర్ట్లు పోతాయి, పైసలు పోతాయి, బ్యాగులు పోతాయి కదా. అదొకటి మంచి గుడ్ విల్ ఉందన్నమాట. ఎవరైనా తప్పించుకొని రావచ్చు అని పడేసి. చాలా మంది దుబాయ్ సౌదీ పోయిన వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్ల దగ్గర పనిచేసి అని పడేస్తారు. సౌదీలో పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చి రావచ్చు ఇండియా, కొన్ని కోట్లు వేసుకొని హవాలా పంపిస్తారు పైస అంతా. అట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్ల దగ్గర పనిచేస్తారన్నా, వాడు ఏం చేస్తాడు, నమ్మి 10 ఏళ్ళ కలిసి ఉన్నాడు అని చెప్పి ఒక 50 కోట్లు 60 కోట్లు వాడు జీతాలు ఇచ్చేటోడు అనుకో, వాడు ఏం చేస్తాడు, ఆ పైస అంతా హవాలా ఇంటికి పంపించుకుంటాడు. హవాలా పంపించుకొని అక్కడ తప్పించుకొని ఆ పాస్పోర్ట్ పడేసి, అకామా పడేసి ఏముండద్దు. ఇండియా అన్నట్టు ఒక గుర్తింపు కార్డు ఉంటే నువ్వు పోయి అక్కడ పోలీసు వాళ్ళకి పైసలు ఇస్తే వాడు కొన్ని రియాల్స్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసుకుని పోగానే నీకు 1 day 2 days పాస్పోర్ట్ తయారు చేస్తాడు. ఆ పాస్పోర్ట్ తయారు చేసేటప్పుడు వెంబడే 50 కోట్లు ఇదంతా ఎట్లా ఇండియాకి ఎట్లా ఫార్వర్డ్ చేసుకోవచ్చు? హవాలా అడగరా ఎక్కడది డబ్బు అంతా అన్న. వాళ్ళు కొన్ని ఏళ్ళ కాచి పనిచేసి నమ్మకంగా కొన్ని 100 కోట్లు 50 కోట్లు వాళ్ళ కోట్లు అంటే మన ఇండియా పైసలు అన్ని అయితే అన్న, అవి కొన్ని రియాల్స్ లో అవుతాయి. రియాల్స్ ఓకే అక్కడ వాడు 10 ఏళ్ళ కాచి పనిచేసినప్పుడు నమ్మరన్న, నమ్ముతారు. అప్పుడు పనిచేసేటప్పుడే హవాలాలు అక్కడ ఉంటారు. ₹1 కోటి 2 కోట్లు స్పాట్ లో పంపించేటోళ్ళు ఉంటారు. కమిషన్ ఉంటది, వాళ్ళ దగ్గర పోయి డీలింగ్స్ పెట్టుకుంటారు. డీలింగ్స్ పెట్టి ఏం చేస్తారు, హవాలా నువ్వు ఇక్కడ పైసలు ఇచ్చినావు అనుకో, నీ ఇండియాలో వాడు ఒకటి పోయి అడిచేస్తాడు డబ్బులు. అట్లా ఒక 10 కోట్లు 5 కోట్లు మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. 10 ఏళ్ళ కంచి పనిచేస్తారు ఒక్కటేసారి 10 కోట్లు చేతిలో పడగానే అవి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇస్తారు. చాలా మంది అట్లా పారిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. అప్పటికప్పుడు రావచ్చు, ఇండియాకి రావచ్చు. మరి అరెస్ట్ కాగానే 1 day జైల్లో కూర్చోబెడతాడు, వెంబడే రావచ్చు. ఈ 1 day వాళ్ళు కేసు పెట్టడాలు ఇట్లాంటివి ఏమన్నదా? ఏమన్నీ ఉండే పాస్పోర్ట్లు ఉంటే నీకు గుర్తింపు ఉంటుంది అన్న. అట్లా కొంతమంది దొరికేటోళ్ళు దొరుకుతారు. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటది అన్న సౌదీలో అన్న? చాలా ఘోరం అన్న. లేడీస్ చూడలేము అసలు, కళ్ళు పెట్టి ఇట్లా చూడొద్దు. నేను ఒక ఇలైట్ కంపెనీలో చేస్తుంటే అమ్మాయి బుర్కా వేసుకొని ఉంటది, ఇంతే. ఇట్లా కంపెనీలో లేడీస్ వర్క్ చేస్తారా? లేడీస్ వర్క్ చేస్తారు. అది హాస్పిటల్. నేను అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఉండే అనమాట. అయితే నేను ఒక రోజు ఏం చేసిన అంటే వర్క్ చేసుకుంటా రిసెప్షన్ లో ఒకరికి చెప్పి రమ్మని మా సార్ చెప్పిండు. పోతూ నేను రిసెప్షన్ లో పోయి, మా వాళ్ళు చెప్తారు కదా, అరే కళ్ళు బిక్తారా ఆడోళ్ళని చూడొద్దు అది అంటారు కదా. నేను ఎందుకో మేడం అని ఇట్లా అని చూసిన ఆమె కళ్ళతో ఇట్లా అన్నది. అమ్మ ఇట్లా అని భయపడి ఒకటే ఊరికి వచ్చేసిన. అంటే ఆడోళ్ళకు కూడా అంత ఫ్రీడమ్ ఉంటుంది అన్న. అసలు చాలా డేంజర్. మనం ఆడోళ్ళని ఇట్లా కూడా ఏమనదు. ఆడ చేయికి చేయి, కాలు, కన్ను చచ్చిపోతే చంపేస్తారు. నా వల్ల ఒకరు చచ్చిపోయారు అంటే నేను చంపేస్తారు. నా వల్ల ఒకరు కన్ను పోయింది, కన్ను తీసేస్తారు. చేయి తీసేస్తారు. దొంగతనం చేస్తారు, 2 చేతులు తీసేస్తారు ఫ్రైడే రోజు. మళ్ళీ సంవత్సరాలు ఇండియా లెక్క మన దగ్గర సంవత్సరాలు పడుతుంది. అక్కడ కాదు, వారంలోనే
నీకు తీర్పు వచ్చేస్తుంది, చేతులు నరికేస్తారు. ఓకే, అంటే లేడీస్ అక్కడ ఓన్లీ ఇది కట్టుకునే దొరుకుతారు అక్కడ? అన్ని ఇక్కడే ఇట్లనే ఉంటాయి. అసలు మొక్కలు చూడడానికి ముఖాలు చూడడానికి ఉండనే ఉండదు. బతుకు లవర్స్ అనేది మెయింటైన్ చేయొద్దు అక్కడ, లీగల్ గా ఉండాలా. ఇన్లీగల్ గా ఒక అమ్మాయితో నేను తిరుగుతానా అంటే ఒప్పుకోరు. డైరెక్ట్ లీగల్ గా నువ్వు ఈ అమ్మాయితో తిరుగుతున్నావు అంటే మీ ఇద్దరికి ఏం రిలేషన్ రాయాలి అక్కడ గవర్నమెంట్ తో. పార్కులలో పోయి కూర్చోడు అట్లాంటిది ఉండదు, థియేటర్లు ఉండే ఆడ ఈ తుప్పలలో జరుగుడు, ఏగా మరి తుప్పల్లో జరుగుడు, ఉండదు. అబ్బో అన్న బైక్ల మీద ఎక్కుడు, బార్ షాప్ ఉండదు, పాన్ షాప్ ఉండదు, అసలు బార్ షాప్ ఉండదు, వైన్ షాప్ ఉండదు, ఏముండదు అన్న సౌదీలో. సినిమా థియేటరే ఉండదు. ఓన్లీ దొంగతనంగా బంగాళీ వాళ్ళు వీళ్ళు సిగరెట్లు అమ్ముతారు. పాన్ షాప్ ఉండదు. పాన్ తినోడు కూడా తప్పాడ, పాన్ తినోడు కూడా తప్పే. ఎట్లా గవర్నమెంట్ డబ్బులు ఎట్లా అది ఏమన్నా తెలియదు. అక్కడ సినిమా థియేటర్లు లేవు, బార్లు లేవు, పబ్బులు లేవు. సౌదీలో ఏముండదన్న. ఒక దమ్మంలో జరుగుతుందట, కొంచెం వ్యభిచారం జరుగుతుంది. కొంచెం ఇండియన్స్ పోయిన వాళ్ళు అక్కడ పోతారు కదా, అక్కడ ఏరియాలో కొంచెం ఏరియాలో ఫ్రీ లూజ్ వ్యభిచారం. బంగాళీ వాళ్ళు మన పైసలు ఇస్తే తీసుకుపోయి అటాచ్ చేస్తారట. మేము ఉండే ఏరియా రియాద్, అక్కడ పోవాలంటే ఒక 2 రోజులు పడుతుంది అనమాట ఆ ఏరియా పోవాలంటే. అమ్మో, మళ్ళీ అంత దూరం ఉంటది. 2 days అంటే చాలా పెద్ద లాంగ్. మరి మన హైదరాబాద్, ముంబై అట్లా ఎట్లా అట్లుంటది అక్కడ కూడా. ఓకే, అక్కడ లూజ్, పోలీసు వాళ్ళు లూజ్. ఫుడ్ ఎట్లుంటది అన్న అక్కడ? సూపర్ అన్న. ఫుడ్ కు మించిన సౌదీలో మామూలు ఉండదు. ఫుడ్ అయితే నెంబర్ 1 అన్న. అంటే మన రైస్ ఇదంతా ఉంటుందా, లేదంటే అక్కడ స్టైల్లోనే ఉంటుందా? మంది అక్కడ నుండి వచ్చిందే ఇది. మనం ఇక్కడ బిర్యానీ తింటాం, అక్కడ మండి. ఆ మంది అని పెట్టింది అక్కడే, ఇక్కడ పెట్టిరా? అక్కడ కేఎఫ్సీ నడవది, తినరు. అల్బేక్ ఫేమస్. అసలు అల్బేక్ తిన్నోడు మళ్ళా మర్చిపోడన్నా. కేఎఫ్సీ అక్కడ కేఎఫ్సీని నాట్ ఇది హలాల్ గిలాల్ అని తినరు ముస్లిమ్స్. అక్కడ ముస్లిం కంట్రీ కాబట్టి తినరు. అల్బేక్ అని ఉంటుంది ఒకటి, కేఎఫ్సీ అల్బేక్. అది ఉంటది కదా అన్న, మామూలుగా ఉండదు అన్న. ఫుడ్ చికెనే, కేఎఫ్సీ చికెనే, అల్బేక్ ఉంటుంది. టేస్ట్ మస్తు ఉంటుంది. ఓకే, ఎన్ని 1.5 years అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ ప్రాబ్లం నీ పాస్పోర్ట్ ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి. హైదరాబాద్కి ఎట్లా వచ్చిందంటే ఆడ పోయి పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నేను 1 day పాస్పోర్ట్ తీసుకొని కేరళలో దింపారు. కేరళలో దింపేటప్పుడు కొన్ని పైసలు ఉండే, చింపుకొని జీవుల లోపల పెట్టుకోను కేరళలో కొచ్చిన్లోకి వచ్చి, కొచ్చిన్ నుండి హైదరాబాద్కి కాకముందుకు బెంగళూరు పోయినా. బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి వచ్చేసి. ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఈ షోక్లకి ఎప్పుడు వచ్చినావు? అయితే అంతా ఓడిపోయి అంతా అయిపోయి ఇంటికి పోయినా అందరూ ఇజ్జత్ ఇస్తారు. ఏందిరా సౌదీ పోయినావు, అట్లా వచ్చినావు, ఏం సంపాదించినావు అన్ని అంటున్నారు. నాకేమో అది ఇంట్రెస్ట్ లేదు. సినిమా పిచ్చి, సీరియల్ పిచ్చి, అన్ని పిచ్చి నాకు. ఇంకా ఇంట్లో కొంచెం బయట వాళ్ళు అనగానే ఇక ఒకరోజు అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళి వచ్చేసినా ఇక హైదరాబాద్. ఇక్కడ ఒక ఆయన పరిచయం ఉండే అన్న, ఆయన ద్వారా వచ్చినా కానీ ఆయన 2011, 12, 13 వచ్చిన. 12-13 మేము బచ్చగలం అప్పుడు. బచ్చగలే మీరు జో కదన్నా, అప్పుడు నాకు మిసల్ ఒకటి రాలే నాకు తెలిసి. అవును, ఓకే. అప్పుడు వచ్చిన ఫస్ట్ వచ్చి ఇక్కడ ఏం చేసేవాళ్ళు మీరు హైదరాబాద్ లో? ఏం చేయలేదన్న, ఒకరి కోసం నమ్ముకొని వచ్చినా. అన్న కూడా ఫోటోలు ఈ తమ్ముడు అదేనాడు ఏం లేదు. చిన్నగా ఒక రూమ్ ఉండే, ఆ రూమ్ కి 200 రూపాయలు ఒక రోజు ఉండాలంటే. లేదంటే మడత మంచాలు 50 రూపాయలు. మడత మంచాలు పడుకుంటే చిన్న బ్యాగ్ ఉండే, ఆ బ్యాగ్ లో బట్టలు అంతే ఉండే, చిన్నగా ఉండే. ఇప్పుడు ఎత్తుకోపోతాడు మొత్తం లైగా పడుకోవాలన్నమాట. అట్లాంటి 50 రూపాయలు నాకు ఎందుకు అని చెప్పి 200 ఇచ్చి చిన్న రూమ్ ఇచ్చేది. ఆ రూమ్ లో బ్యాగ్ పెట్టుకొని నెక్స్ట్ డే రోజుకు 200. రోజుకు 200 అంటే పెద్దది మాకు అప్పుడు. అంటే ఆ 50 రూపాయలకు పండుకోవాల్సింది నేను 200లకు పండుకున్నా రూమ్ లా, చిన్న రూము. ఇక రూమ్ లో బ్యాగ్ పెట్టుకొని బయటకు వచ్చి కృష్ణానగర్, అదే కృష్ణానగర్ లో ఏం చేయాలి అని ఆలోచించుకుంటా ఉంటే పొద్దున 5 గంటలకి షూటింగ్ తీసుకుపోతారు కదా ఆర్టిస్ట్లని. అయితే ఆ గడ్డ మీద అసలు ఏంది కథ ఏంది అని చూసే వరకు సముద్రం, అది సముద్రంలో ఒక పరిచయం ఏండు. ఏం చేస్తావు భయ్యా అది మాట్లాడుకుంటా. అంటే మీరు అందరూ ఏం పోతారు భయ్యా అంటే, జూనియర్ ఆర్టిస్ట్ గా పోతాం, షూటింగ్ లో పోతాం, ఎంత ఇస్తారంటే మాకు 300 ఇస్తారు భయ్యా అన్నాడు. సరే నేను కూడా వస్తా భయ్యా, నాకు షూటింగ్ చూడాలని ఉందంటే ఏజెంట్ పోయి చెప్పిండు. ఏజెంట్కి ఈ అబ్బాయి కూడా వస్తాడంట. అన్న నాకు డబ్బులు ఇవ్వకుండా పర్లే అన్న,
నాకు డబ్బులు వద్దు, నేను వచ్చి చూసా, నువ్వు అకౌంట్ లెక్కించుకో అన్న. సరే అని పోయినా. పోయినాక రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్ళి చూసిన, నాకు డబ్బులు ఇవ్వలే. అట్లా ఒక 2-3 రోజులు పోయినా. ఈ అమ్మాయిది పెద్ద సముద్రం, అందులో మనం ఎంత అన్నా గింత అంతా మనం ఈ సముద్రంలో ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరామురా నాయన ఇలా అనుకున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఇంటికి పోతే ఎవరా సినిమాలో పోతే అప్పటికే 2-3 రోజులు షూటింగ్ పోతా అంటే ఫోటోలు దిగి అప్పుడు కొంచెం రే నేను సినిమాలో చేస్తానా అని పెట్టినా, ఫోటోలు దిగి పెట్టినా వాళ్ళతో వీళ్ళతోని. వాళ్ళందరూ ఇంటికాడ అబ్బా వీడు సినిమాలో పోయిన ఆయన అనుకున్నారు అందరు చాలా మంది. మళ్ళీ ఇక్కడ నేను ఓడిపోయి ఇంటికాడ పోతే ఏమంటారు, ఏమైందిరా అటు జాబ్ చేయలేదు, మన సినిమాలు కూడా పోతే వాపస్ వచ్చినావు అంటారు కదన్నా. కానీ చాలా బాధపడ్డా అన్న, చాలా బాధపడ్డా. కొన్ని విషయాలు చెప్తాంటే బాధ ఏడుపు వస్తాను. అమ్మతో చెప్తున్నా, నైట్ లో పైసలు అయిపోయినాయి. ఆండుండి ఒక 3,000 పెట్టి ఒక రూమ్ తీసుకున్నా. నా దగ్గర 3,500 3,600 ఉండే. 3,000 పెట్టి తీసుకున్నా. ఒకడు ఇస్తాడు, మన ఇంటికాంచి ఫోన్ చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్. 3,000 రూమ్ తీసుకున్నా, 600 రూపాయలు ఉండే. అట్లా తిన్నా అన్న, 5 రూపాయల భోజనాలు కూడా తిన్నా. తర్వాత నైట్లో పండుకునేది, పొద్దున లేవలే అన్న. ఎందుకు లేవలే అంటే అన్న, పొద్దున ఆకలి అవుతుంది, టిఫిన్ చేయాలి, డబ్బు లేవు. 4, 5, 6 గంటలకు పండుకొని లేచేదన్న. టైం ఎంత అవుతుంది ఇట్లా చూసుకునేదన్న. 6 అయింది, లేచి పండ్లు తోమితే ఆకలి అవుతుంది. ఇక పండ్లు తోమితే ఆకలి అవుతుంది. మెల్లగా బయటికి వచ్చి ఇక మెల్లగా అక్కడిక్కడ పోయి 50 రూపాయల భోజనము, 40 రూపాయలు 30 రూపాయలు అంతా పెడతారు కదన్న. 5-10 రూపాయలకు కూడా రైస్ ఇస్తారు అప్పుడు. ఆ 10 రూపాయల రైస్, ఒక 5-5 రూపాయల కర్రీస్ 2 తీసుకొని పోయి ఒక కర్రీ తీసుకునేదన్న. ఇక అట్లా 5 రూపాయల భోజనానికి కూడా లైన్లో నిలబడ్డా అన్న. 5 రూపాయల భోజనాలు లైన్లో నిలబడ్డా. చాలా కష్టాలు పడ్డా అన్న. అమ్మతో చెప్తాను, చాలా అంటే ఈ అమ్మ ఇప్పుడు ఓడిపోయి ఇంటికి పోతే మంచి మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేయలేదు, ఏం చేయలేదు అని అనుకునేది. తర్వాత ఒక అన్న పరిచయం అయిందన్న. అన్న పరిచయం అయింది, ఫ్రెండ్షిప్ అయింది. ఒక 20,000 ఇచ్చిండన్న. ఏ విషయంలో 20,000 ఇచ్చిండు? ఫ్రెండ్షిప్ ఇచ్చిండు. ఇక అన్న నా పరిస్థితి బాగాలేదన్న అది అంటే కొంచెం బాగా క్లోజ్ అయ్యిండు. బాగా క్లోజ్ అయితే ఏం చేస్తావు తమ్ముడు అది అంటే, అన్న ఏదన్నా చిన్న డాన్స్ క్లాస్ ఇట్లా పెట్టుకుంటా అన్న అది అంటే, సరే తమ్ముడు అని ఒక 20,000 ఇచ్చిండన్న. డాన్స్ మాస్టర్ కూడా నేను నాకు అప్పుడు వరంగల్ ఉన్నప్పుడు డాన్స్ క్లాస్ ఉండే. నా శిష్యులు అందరు ఇక్కడ పెద్ద పెద్ద స్థాయిలోకి పోయినారు. వాళ్ళని నమ్ముకొని ఒక డాన్స్ క్లాస్ పెట్టినా, కొంచెం వచ్చు డాన్స్ వచ్చు. అయితే డాన్స్ క్లాస్ పెట్టినా. డాన్స్ క్లాస్ పెట్టినాక ఏమైందంటే 10,000 ఇచ్చిన ఓనర్ అమ్మకి. 10,000 ఇచ్చి చిన్నగా డాన్స్ క్లాస్ పెట్టినా. ఇంకో 10,000 ఉండే జేబులో. 10,000తో ఏం చేసిన అంటే చిన్న చిన్నగా ఒక 200-300 పెట్టి పాంప్లెట్స్ కొట్టించిన. పాంప్లెట్స్ కొట్టించి మళ్ళా ఆ పేపర్ వాళ్ళు పొద్దున్నే ఆడ పేపర్ వాళ్ళు ఉంటారు, ఆ పేపర్ వాళ్ళు నేనే పెట్టి అన్న ప్లీజ్ అన్న అంటే సరే పెట్టుకో తమ్ముడు అంటే ఆ పేపర్లు తీసి అలా పెట్టేది. నేనే పోయి కొన్ని ఆడ ఇంద్రానగర్లో కొన్ని అతుకు పెట్టుకునేది పోస్టర్లు చిన్న చిన్న టీ పాయింట్ల కాడ ఆడ పట్టుకునేది. ఆ పెట్టుకొని ఆ పేపర్లు వేసి పంపించిన. అట్లా ఏం ఫోన్ వస్తలేదు, ఏం వస్తలేదు, ఏంది మళ్ళీ ఇంకో నెల దగ్గర పడ్డది. టెన్షన్ అవుతుంది నాకు. డబ్బులు కూడా ఆ మధ్యలో 10,000 కూడా అయిపోయినాయి అన్న. ఉన్న పైసలు కానీ నెలంతా కష్టపడి అటో ఇటో కష్టపడి అంతా అయిపోయింది. నెల వచ్చింది. ఆ మేడం పోయి అమ్మ నెక్స్ట్ మంత్ ఇస్తా అమ్మా అది ఇది అని చెప్పిన, వచ్చేది ఉన్నాయి పైసలు అంటే, ఏ లేదు బాబు కాల్ చేయాలి అది అని చెప్పారు. అమ్మ ఒక 10 రోజులు టైం అమ్మా ప్లీజ్ అమ్మా అని బతిలాడుకున్నా. ఏ సామాన్లు అంతా బయటపడేస్తుంది ఇది అన్నది. మస్తు బాగా అనిపించింది. ఇప్పుడు ఎక్కడికి పోవాలి నాకు ఏం తెలియదు అన్న. ఎవ్వరు ఒక పూట అన్నం కూడా పెట్టాడు అన్న ఇక్కడ. మనం ఏదో అనుకుని వస్తాం. చాలా మంది మీ మీడియా తరపున చెప్తున్నా, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, కానీ ఎవరినో నమ్ముకొని రావద్దు ఇండస్ట్రీకి. అయితే అన్న ఆ మేడంకి బతిలాడుకొని కాళ్ళు మొక్కి దండం పెట్టి సరే పోనీతి అని చెప్పి ఆమె 10 రోజులు టైం ఇచ్చింది అన్న. 10 రోజులు 2-3 రోజులు అయిపోయింది. ఒక్క ఫోన్ వచ్చిందన్న. ఎవరో పాప లేడీస్ ఫోన్ చేశారు. సార్ మీరు ఏం చేస్తారంటే, నేను డ్యాన్స్ నేర్పిస్తా, యాక్టింగ్ నేర్పిస్తాను. అప్పటికి నోటికి వచ్చింది చెప్పేసిన, యాక్టింగ్ నేర్పిస్తా అన్న. ఎంత ఫీజు అవుతుందంటే 5,000 అవుతుందండి అన్న. అప్పుడే 5,000 అని చెప్పిన. అంటే సరేనండి నేను వస్తాను ఎక్కడ అన్నారు. నాకు ఇంట్రెస్ట్ అండి అన్నది. వాళ్ళ హస్బెండ్ పట్టుకొని వచ్చింది. ఆమె వచ్చినాక నేర్పిస్తావా అంటే నేర్పిస్తా అండి. మరి సినిమా ఛాన్స్ ఇస్తారా నేర్పిస్తా అన్నారు. నాకు ఎట్లా వెళ్తా అన్న, నేను జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పించగలుగుతా కానీ అలాగే ఆర్టిస్ట్ గా ఎట్లా ఇప్పిస్తా
అరే ఏం చేయాలో అర్థం కాలే నాకు. సరే మేడం ఇప్పిస్తాను అని చెప్పేసిన. మనకు అప్పుడు అవసరం ఇప్పిస్తానని చెప్పిన. ఏజెంట్లు అయితే తెలుసు నాకు, ఇప్పిస్తా అని చెప్పిన. తర్వాత ఆమె 2,000 ఇచ్చిపోయింది. మేడం కొంచెం ఫుల్ అమౌంట్ ఇవ్వాలి మేడం అని అంటే, నేను మళ్ళీ వచ్చి ఇస్తాను బాబు అన్నది. వచ్చింది 13,000 మళ్ళీ ఇచ్చింది. నేర్చుకొని 3 నెలల పైసలు ఒకటేసారి ఇచ్చింది. నాకు 2 ఖర్చు అయితే అని ఇచ్చింది. అమ్మయ్యా గండం గడిచింది అని పోయి మేడంకు పోయి డైరెక్ట్ 10,000 ఇచ్చేసిన. ఇక అట్లా 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 ఫోన్లో చూసి స్టార్ట్ అయినాయి అన్న. మరి వీళ్ళందరినీ షూటింగ్లలో పెట్టియాలి, ఎట్లా పెట్టియాలి సరే అని ఏజెంట్లో పట్టిన. అన్న నా దగ్గర కొంతమంది ఉన్నారు, యాక్టింగ్ నేర్చుకుంటారు, డ్యాన్స్ నేర్చుకుంటారు, మరి నేను జూనియర్ ఆర్టిస్టులకు పంపిస్తాను కదా, చిన్న చిన్న క్యారెక్టర్లు తిప్పానట, ఏదో నర్సో గిరిసో ఇప్పిద్దాం, పోలీసో గిలిసో ఇప్పిద్దాం, తీసుకొచ్చుకోన్నారు. సరే అని ఒక 4-5 జమ అయ్యారన్న. వాళ్ళని తీసుకుపోయి అక్కడ చేసినాం. షూటింగ్ పోయేటప్పుడు నేను తెలివిగా ఏం చేసిన అంటే కొన్ని విజిటింగ్ కార్డులు కొట్టించుకున్నా. నేను కూడా పోయినా వాళ్ళతో. మా 4 లేడీస్ జెంట్స్ ఆడపోయి ఒక 100 మంది ఎవరిదో మహేష్ బాబు సినిమాలో ఎవరో క్రౌడ్ వచ్చింది, లక్షల క్రౌడ్ వచ్చింది. అప్పుడు ఏం చేసిన అంటే విజిటింగ్ కార్డులు అందరికి ఇచ్చిన. టక్క 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 విజిటింగ్ కార్డు ఏం చేస్తా అంటే, నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అండి, మీకు షూటింగ్ చెప్తాను, స్పాట్ క్యాష్ ఇస్తానా. మొత్తానే చెప్పిన స్పాట్ క్యాష్ ఇస్తానా. అవునన్నా నిజంగా మాకు వీళ్ళు సతాయిస్తారు ఏజెంట్లు, ఇస్తారన్న స్పాట్ క్యాష్ ఇస్తానా అని చెప్పిన. నాకు కొన్ని పైసలు ఉన్నాయి కదా, ఒక 5,000 ఇట్లా. అయితే తెల్లారితే ఫోన్లు, అన్న మేము షూటింగ్ వస్తాం, అన్న మేము షూటింగ్ వస్తాం కదా. వాళ్ళు వచ్చారు, ఒక 5-6 రాగానే వాళ్ళకి 300-400 ఇచ్చుడు స్టార్ట్ చేసిన. వాళ్ళు పోయి 4 చెప్పారు ఏమని, అరే మున్న స్పాట్ క్యాష్ ఇస్తారని చెప్పి. నేను ఏజెంట్ పోయి చెప్పిన, అన్న నాకు ఒక 5,000 అడ్వాన్స్ అన్న అంటే 2 రోజుల తర్వాత ఇస్తా తమ్ముడు అన్నాడు. వాడు ఏం చేసినా అంటే 10,000 ఇచ్చాడు పాపం. పూర తమ్ముడు మంచు మంచులో మట్టుకరా అన్నాడు. థ్యాంక్ యూ అన్న అని చెప్పి 10,000 తీసుకొని ఈ అమ్మాయి పోయి 4 చెప్పడం, మున్న స్పాట్ క్యాష్. వాళ్ళు పాపం ఇంద్రనగర్ రోడ్ల మీద హాస్టల్లో ఉండేటోళ్ళు కదన్న, చిన్న చిన్న రూమ్లో స్పాట్ లో డబ్బులు వీళ్ళు ఏజెంట్లు ఇయ్యరు, అప్పుడు ఇవ్వకపోయేది. ఇక నేను ఏం చేసిన తెలివితోని ఒక్కొక్కరు విజిటింగ్ కార్డులు ఇగో అమ్మ ఇగో అమ్మ ఇగో అమ్మ ఇచ్చేవారు కాదు. వాళ్ళు పోయి ఏమే షూటింగ్కి వచ్చినాం, మేము స్పాట్లు ఇస్తాను కదా, రావచ్చు కదా అంటే అవునా అని చెప్పి వాళ్ళు 10 మంది వాళ్ళు 10 మంది వాళ్ళు 10 మంది అట్లా 100 మంది. అయితే ఈ 10-20 మందికి ఈ 10,000 పనిచేసిన. షూటింగ్ స్టార్ట్ కాకపోతే పోయి కొత్తతనం అప్పుడు ఎట్లుంటుందన్న, షూటింగ్ కానీ అప్పుడు పోయి షూటింగ్ కానీ పంచిన. ప్యాకప్ అయినాక ఇస్తారు కొంతమంది వారం తర్వాత ఇస్తారు. నేను అట్లా కాదు, పోగానే 100 మంది నా చుట్టూగా అన్న మేము వస్తాం అని ఇట్లా నెంబర్ రాసుకోవడం, మొత్తం రిజిస్టర్ రెడీ చేసుకున్నా. తెల్లారి 4 గంటలు వేసి అందరికి ఫోన్లు. నా దగ్గర అసిస్టెంట్ ఉండే పోడు చేసేది, అందరికి 4 గంటల నుండి ఫోన్ చేస్తే 5-5:30 నుండి రెడీ అందరు. ఈ అమ్మాయిలు అందరూ అడిపోయినారు ఆయన, ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర నుండి మున్న దగ్గర ప్రతి ఒక్క ఏజెంట్, అరే వీడియో ఓడరా మున్నగాడే ఓడరా స్పాట్ క్యాష్ ఇస్తానట అని. చాలా మంది నా మీద గొడవలు అయినాయి, చిన్న చిన్న ఇష్యూలు అయినాయి, చిన్న పెద్ద గొడవలు కూడా అయినాయి అన్న. దానివల్ల డిస్టర్బ్ అయింది, అది నెక్స్ట్ పార్ట్లో చెప్తా. లేదు ఏమైంది నాకు క్లారిటీ కావాలి, ఏం గొడవలేదు. ఇక అనుకోకుండా చిన్న ఇష్యూ అయింది. నాకు తెలుసు, నేను ఓపెన్ గా చెప్పాలా నువ్వు కవర్ చేసుకునే చెప్తావా గంతే. అయితే అన్న చిన్న చిన్న ఇష్యూ అంటే కొబ్బరికాయ కత్తితో కొన్ని చిన్న చిన్న మాట మీద వచ్చేసి నన్ను తిట్టిండు, నన్ను అటాక్ చేద్దాం అనుకున్నారు. ఆ కొబ్బరికాయ కత్తితో తీసి ఆవేశంలో ఇట్లా నరికితే వాడు చావు బతుకులకి వెళ్ళి బతికిండు, కాంప్రమైజ్ అయ్యిండు. అసలు అనుకోకుండా అయింది యాక్సిడెంట్లో. ఇక మీడియా ముంగట ఓపెన్ అయిపోయినాం మనం కూడా కొంచెం జైలుకి పోయొచ్చినాం. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? 36 days ఉన్నాను. ఆ గొడవ అనేది ఏ విషయంలో నువ్వు అంత అగ్రెసివ్ అవ్వాల్సి వచ్చింది? అగ్రెసివ్ అవ్వాల్సి అంటే నా షూటింగ్ వచ్చిన అమ్మాయిల్ని వాడు బండి మీద తీసుకుపోవడం, నా ముంగంటే కొంచెం అది చేస్తే ఇక మాట మీద వచ్చేసి, అరే ఇంద్రబాయ్ షూటింగ్ చేసిన పైసలు అంటే ఇయ్యను ఏం బిక్తావు అని అంటే మాట మీద గొడవ వచ్చేసి అక్కడ వచ్చింది. అనుకోకుండా కొబ్బరికాయలు కత్తి తీసుకొని గడ్డ మీద జరిగింది, ఇంద్రనగర్ గడ్డ మీద. ఇక ఇట్లా అనగానే వానికి అది అయిపోయింది. వాడు సాగు బతుకులకి వెళ్ళి బయటపడ్డాడు. తర్వాత బయటికి వచ్చినాం, కాంప్రమైజ్ కట్టలే, పైసలు కట్టలే, ఫ్రెండ్షిప్ లో హెల్ప్ చేసినాం అని కూడా హెల్ప్ చేసిన. అదే అనుకోకుండా జరిగింది అన్న ఇష్యూ, అంతే. కావాలని చేయలే, ఆవేశంలో ఉన్నట్టున్నారు. వాడు నన్ను లంజోడుకు అన్నాడు, అమ్మని అంటవారు అని చెప్పి అని. నేను అనుకోకుండా అక్కడ కొబ్బరికాయలు కత్తి తీసేవరకు ఏమ్రా సంపుతావరా వేసి ఇట్లా అన్నా, మొత్తం తెగిపోయింది. చాలా ఘోరంగా అయిపోయారు, 70 కుట్లు పడ్డాయి.
చావు బతుకులకి వెళ్ళి బయటపడ్డాడు. ఓకే. ఇక నేను కూడా జైలు పోయినా. నేను జైలు పోయినప్పుడు జగన్ ఉన్నాడు, ఆ, జగన్ గాలి జనార్దన్ ఉన్నాడు, మా టీవీ ఓనర్ ఉన్నాడు. ఆ, 2012 8/26 తారీఖు. ఓకే. అన్న ఇంకొక ఎలిగేషన్, దీనికి నువ్వు క్లారిటీ ఇవ్వాలి. మున్నాబాయ్ చాలా మందిని అమ్మాయిలను వాడేటోడు, అమ్మాయిలను ఇట్లాంటి అవకాశాలు, ఇది నీకు కూడా తెలుసు, బట్ జనాలకు తెలవాలి కాబట్టి అడుగుతున్నా. ప్లస్ వన్ అంటే నేను ఇక్కడ మనం మాట్లాడిన దానికంటే బయట వేరే విధంగా మాట్లాడతారు కూడా, దానికి అది క్లారిటీ ఇస్తాను. మున్నాబాయ్ ప్రతి అమ్మాయిని, నాకు జెన్యున్ క్వశ్చన్ కావాలి, ఆన్సర్ కావాలి. ఇస్తా. మున్నాబాయ్ ఇదేదైతే కాస్టింగ్ అనే దాంట్లోకి వచ్చింది, అమ్మాయిలను వాడదామని వచ్చిందా, జెన్యున్ గా డబ్బులు సంపాదించాం, నేను పేరు సంపాదించుకుందాం, ఒక డైరెక్టర్ అయిదామని వచ్చిన, ఇలాంటి ఎలిగేషన్స్ అనేది కామన్ అన్న. ఇప్పుడు నా చుట్టూ అమ్మాయిలు ఉండే వరకు, ఇప్పుడు చుట్టూ అమ్మాయిలు ఉంటారు, అన్నయ్య అంటారు, మామయ్య అంటారు, బావ అంటారు, బంగారం అంటారు. అన్న కొంతమంది ఇందులో ఇండస్ట్రీలో బురద చల్లడానికి చాలా మంది ఉంటారు. ప్రతి మొగోడు అమ్మాయిలతో, ఇప్పుడు నేను షూటింగ్ చేసేటప్పుడు ఏజెంట్ కదా అన్న, నేను 100 మంది అమ్మాయిలు షూటింగ్ లో పెట్టిస్తే అందరు అట్లనే అన్న, వాళ్ళకి అన్నదమ్ములు, అన్నలు, అక్కలు, అంటే మనకు లవ్ ఉంటదన్న, లవ్ గదిలో ఉంటది కావచ్చు, కానీ ఇట్లా ఉంటదన్న. యాక్చువల్లీ నా లవ్ ఫెయిల్ అన్న, మనకు లవర్ ఉండే, లవ్ ఫెయిల్ అయినాం, మన లవర్ కూడా మనతో అటు ఇటు తిరిగేది, అట్లా ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్ లవరేనా? ఎందుకంటే ఇప్పుడు ఒకటన్నా లవ్ అనేదే ఉంటది మైండ్ సెట్ లో, కానీ ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళందరూ అంటే మన పేరు ఖరాబ్ అవుతుంది, పేరు పైసా సంపాదించుకోలేము, మనం ఎదగలేమన్నా. ఎదిగేటోళ్ళ మీద బురద ఎన్నో చల్లుతారన్నా, ఎదిగేటోళ్ళ మీద బురద ఎన్నో చల్లుతారు అన్న. ఇంకోటి, ఎన్రోల్ చేసిన కాస్టింగ్ డైరెక్టర్ గా? కాస్టింగ్ డైరెక్టర్ గా నేను ఒక 5-6 years చేసిన అన్న. సంపాదించిన ఎంత సంపాదించిన అంటే మంచిగానే సంపాదించాను, నాకు 30 లక్షలు 40 లక్షలు సంపాదించాను అన్న. జెన్యున్ గా పేమెంట్లు ఇచ్చి సంపాదించినావు లేదంటే పొట్టగొట్టి సంపాదించినావు? జెన్యున్ గా పేమెంట్లు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇవ్వలే. నాకు అంత మంచి పేరు రావడానికి కారణం కూడా ఎక్కువ పేమెంట్ ఇస్తేనే వచ్చింది. అందరికంటే టాప్ పొజిషన్ లో పోయినా కాబట్టి నాకు ఇంత మంచి పేరు వచ్చింది. ఓకే. కాస్టింగ్ డైరెక్టర్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందన్న? అంటే అన్న, ఇప్పుడు నేను జబర్దస్త్ చేసిన కాస్టింగ్ డైరెక్టర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ముంబై నుండి హీరోయిన్ తీసుకొస్తా, బెంగళూరు నుండి హీరోయిన్ తీసుకొస్తా, ఆ అమ్మాయి రాగానే కో డైరెక్టర్ కి నెంబర్ ఇస్తుంది, డైరెక్టర్ కి నెంబర్ ఇస్తుంది, మేనేజర్ కి నెంబర్ ఇస్తుంది, అసిస్టెంట్ మేకప్ మ్యాన్ కి ఇస్తుంది, వానికి ఇస్తుంది, కథం అమ్మాయి రాదు మన చేతికి. అమ్మాయి వల్ల నాకు రూపాయి వస్తుందని పట్టుకొస్తామా, ఆ అమ్మాయి జప్తు. ఫస్ట్ టైం వచ్చినా కూడా మొత్తం ఇక గాయబ్ అవుతుంది. అట్లా ఎంతమంది తీసుకొచ్చి నేను సినిమాలో చేసిన, జబర్దస్త్ లో చేసిన, కాస్టింగ్ డైరెక్టర్ చేసిన, జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన, హీరోయిన్ కాస్టింగ్ చేసిన, చాలా చేసిన. ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు ఉంటారు మన దగ్గర, ఎవరు పరిచయం కానీ వాళ్ళకి నెంబర్ ఇచ్చేసుకొని పోతారు. స్వచ్ఛదాకన్నా స్వచ్ఛనాక అంతే, స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం, ఇది అది అట్లా అమ్మాయిలు వెళ్ళిపోతారు. తర్వాత నేను జబర్దస్త్ లో పోయినా, సర్కిల్ పడ్డది, ఈ వేణు, తర్వాత చంద్ర, చంటి, ఎవ్రీ పర్సన్ నాకు దోస్తులే, శకలక శంకర్, వీళ్ళందరూ నాకు దోస్తులు. వాళ్ళతో అన్ని ఫోటోలు, వీడియోలు అన్ని ఉన్నాయి. గతంలో వాళ్ళతో చేసిన అన్ని. జబర్దస్త్ లో కూడా కొన్ని స్కిట్లలో చేసిన, చాలా స్కిట్లలో వాళ్ళకి అవసరం ఉంటే స్కిట్లు కూడా చెప్పిన. అప్పటి నుండి డైరెక్షన్ ఆలోచనలు బాగుంటాయి. అట్లా చేసిన కాబట్టి 100% జబర్దస్త్ నుండి సీరియల్ లో చేసిన. సీరియల్స్ లో కూడా పేరు ఎక్కువ రాలే, జబర్దస్త్ లో కొంచెం పేరు వచ్చింది. మా ఊర్లో నన్ను అబ్బా ఉన్న జబర్దస్త్ చేస్తాను, జబర్దస్త్ అట్లా పేరు వచ్చింది. సూడి గారు సుధీర్ టీమ్ లో చేసిన, చంపక్ చంద్ర టీమ్ లో చేసిన, చాలా మంది టీమ్ లో చేసిన. చూపెట్టా వీడియో, ఒక వీడియో చూపెట్టా. నేనే ఏంది హలో హలో ఏంది మల్లేష్ ఏంది మీటింగ్ లో ఉన్నాం డిస్కషన్ చేస్తున్నాం. ఏంది పిల్లోడు ఏడుస్తున్నారా? పిల్లోడు ఏడితే కూడా దీనికి ఫోన్ చేయాలా? మరి అద్మానంగా తయారయ్యా మల్లేష్ నువ్వు ఈ మధ్యలో. పిల్లోడు ఏడితే అది నేనే అన్న, డాన్స్ చేస్తాడు లాస్ట్. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు మనం డిస్కషన్ పెడతాం కదా, మీరు పెట్టుకుంటుండే మా ఆయన వచ్చే టైం నేను పోతా. చాలా ప్రోగ్రామ్ ఉన్నాయి. చంటి దాంట్లో చేసిన, సుడిగారు లక్షరవి టీమ్ లో చేసిన, చాలా టీమ్ లో చేసిన. సినిమాలో కూడా ఉన్నాను, పరాక్రమం సినిమాలో మొత్తం ఉంటా నేను. బండి సరోజ్ కుమార్ సినిమాలో 30 లక్షలు కాస్టింగ్, 30 లక్షలు సంపాదించు. ఏం చేసిన ఆ డబ్బులని? కొంచెం ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నా, అప్పుడు తక్కువలో ఉండే రియల్ ఎస్టేట్ షాద్ నగర్ లో కొన్ని ఫ్లాట్లు కొనుక్కున్నా. ఫ్లాట్లు కొన్నా, అపార్ట్లు. ఓకే. ఇప్పుడు ఓవరాల్ ఎన్ని కోట్లకు ఉంటావు? ఎందుకన్నా మీడియా ఉంది, ఐటీ పడుతుంది నాకు.
ఎందుకులే ఇక ఐటీ క్వశ్చన్ చేసి అంత సంపాదించడం అంటే నీకు పడాల్సిందే. లేదన్నా, నాకు రేపు రూపాయలు లేదు, దండ పెడతా ఆ. దానికి కన్నా. ఓకే, సంతోష్ అన్న. మున్నాబాయికి ఇంత ఆస్తుంది కదా, ఇంకా ఎందుకు నీ దగ్గరికి వచ్చే వాళ్ళ రక్తాలు తాగుతుందంటే ఏం చెప్తావు? నేనెందుకు రక్తాలు తాగుతానంట? 10 మంది మొన్న మిత్తికి పైసలు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, మిత్తి గుంజుతాడు. అదన్నీ 10 రూపాయలు మిత్తికి ఇస్తాడు, మనిషిని పీక్క తింటాడు, లేదంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని దమ్కిలు ఇస్తుంటాడు. అన్న చెప్పేటోళ్ళు ఎన్నో చెప్తారన్న. ఇప్పుడు నేను ఎక్కడ అన్ని పైసలకు ఇంట్రెస్ట్ ఇచ్చినా ప్రూవ్ చేయన్న. ఒకటినన్న, వాళ్ళతో నేను వీడియో తీసుకుంటా, వీడియో తీసుకొని అవసరం మీద ఇస్తా. చాలా మంది ఎగ్గొట్టిరు నాకు, ఒక 60-70 లక్షలు ఎగ్గొట్టిరు అవసరం మీద. మన వాళ్ళు ఎస్టీ ఎస్సీ కేసులు పెడతా అన్నట్టు బెదిరించారు. ఇప్పుడు నేను 3 రూపీస్కి ఇస్తా అన్న, 2 రూపీస్కి ఇస్తా. బయటికి వెళ్ళి 2 రూపీస్ తీసుకో, రూపాయికి కార్లు పెట్టుకోను, ఏదో పెట్టుకోను, ఎంతో సైడ్ అది. ఎప్పటికీ అది కాదు. అట్లా 60-70 లక్షలు మోసపోయినాను. చాలా మస్తు చాలా మంది మోసం చేసినాను. అయితే 10 రూపాయల మిత్తికి బండ్లు గిరి పెట్టుకొని దమ్కిలు ఇచ్చిన దాఖలాలు లేవన్నా? నేను ఎవ్వరి దమ్కీలు గిమ్కీలు అన్నా, నా అప్పు నేను వసూలు చేసుకోవడానికే కష్టమవుతుంది. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నేను ఇది చేస్తా అది చేస్తా, పైసకు పీ తింటాడు మున్నా అనేది ఒక టాక్. ఎంతవరకు? లేదన్నా, అట్లా ఏం లేదు. అయితే ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకుంటా, నాకు ఏ డబ్బులు బలవంతంగా తీసుకుంటున్నావా? అది కంపల్సరీ వీడియో తీసుకుంటా. తర్వాత ఏమవుతుంది అంటే అన్న, వాళ్ళు ఇయ్యలేక మా ఫోన్లు చేపియడము, నాకు లేవు ఇప్పుడు చచ్చిపోమంటావా అట్లా అంటే ఎట్లా చెప్తారన్న? అసలు ఈరపై అన్నట్టు చాలా జరిగినాయి అన్న. కొంతమంది ఇచ్చేటోళ్ళు ఇచ్చారు మనకు. దగ్గర ఈ మిత్తిలకి ఇచ్చి ఎంత సంపాదించినా? అట్లా ఏం లేదన్న, మిత్తిల మీద లాస్ అన్న, ఒక 60-70 లక్షలు లాస్. ఏదో ఆశపడి అనుకుంటాం కానీ చాలా దాంట్లో, అందుకే వదిలేసిన అంతా. మనం ఏదో 2 రూపాయలు కాస్టింగ్ అయిపోగానే మిత్తిలకి వచ్చినావా, లేదంటే ఈ ఫోక్ ఫోక్ అన్న కాస్టింగ్ అయిపోయి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్న? అంటే ఇక వేరే సార్ వాళ్ళని చూసి ఏదో చేయాలి అని. యాక్చువల్లీ ఫోక్ లకు వచ్చే ముందు నేను రాముతో స్నేహం చేసిన. గిరి సార్ రాము నాకు ఎట్లా పరిచయం అంటే, వేరే ఒక శరత్ అని దాంట్లో చేస్తాడు, శ్రీధర్ డ్రామా కంపెనీ డైరెక్టర్. ఆయన ఇప్పుడు ఏమో చేస్తాడు రైటింగ్ లో. ఆయన ఒకరోజు స్టూడియోకి తీసుకెళ్ళాడు. రాము వాళ్ళకి ఎప్పుడో పరిచయము, ఆ డైరెక్టర్గా పనిచేసినప్పుడు రామ్ లక్ష్మణ్ వాళ్ళు నాకు పరిచయం. అప్పుడు మాట్లాడేది, వాళ్ళు బాగా కష్టపడన్న వాళ్ళు. అయితే అప్పుడు ఏమైందంటే, ఒక స్టూడియోలో రాము పాట పాడతాడు. పోయినప్పుడు రాముతోని పరిచయం ఏర్పడ్డది. గుర్తుపట్టిండు, రాము బాగున్నావు అది అనుకుని మాట్లాడు. ఆ నైట్ అంతా ఆ రాముతో నా జర్నీ అయింది. అన్న లావు ఉన్నావు, కొంచెం డైట్ చేయి, కొంచెం అది చేయి ఇది చేయి అని మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. నెంబర్లు మార్చుకున్నాం. సరే అన్న నన్ను డైట్ చేయి మున్నా భయ అన్నాడు. అట్లా ఫ్రెండ్షిప్ అయింది. నా ఆఫీస్కి వచ్చి స్టార్ట్ చేసాడు. అరే వీళ్ళు పాటలు పాడుతుంటే మంచి పేరు ఉంది. ఆ రాముతో స్టూడియోలలో పోతే ఇంటర్వ్యూ జరుగుతాను రామువి. నేను పక్కకుంటే అమ్మ నేను కూడా ఎప్పుడు అవుతా అని చెప్పి ఒక గట్టిగా అనుకున్నాను నా మనసులో. ఎప్పుడు అన్నా నేను కూడా ఒక ఛానల్ పెడతానా, ఛానల్ పెట్టి నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయన్నా అంటే, రాము మెల్లమెల్లగా లక్ష్మణ్ పరిచయం చేసిండు. లక్ష్మణ్ రాము వాళ్ళ ద్వారా పరిచయం అయి ఓ సొంతగా ఛానల్ పెట్టిన. చాలా మంది నవ్విండ్రు. ఇప్పుడు టోనీ నున్ను మౌనిక డింపుల్ ఫస్ట్ మనమే లవ్ ఫెయిల్యూర్ లో ఛాన్స్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను హీరోగా చేయాల. బాగుందే సక్కని జంట ఆ పాట పెద్ద హిట్, అది కొన్ని మిలియన్స్ లో పోయింది. ఆ పాటలో హీరో నేను. కొంతమంది వద్దు మున్నాబాయ్ అంటే టోనీ మౌనిక డింపుల్ పెట్టా, బ్లాక్ బస్టర్ అని. నెంబర్ దొరసాని నేనే చేసిన. ఛానల్ పెట్టినావు కదా, అక్కడికి వద్దాం. ఛానల్ పెట్టినావు కదా, ఛానల్ పెట్టే ముందు డిస్కషన్ చేసిన అను ట్యూన్స్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ లవర్ పేరా? లవ్ ఫెయిల్ అన్న. ఆ అమ్మాయి పేరేనా? లవ్. ఆ అమ్మాయి నేను నిజంగా లవ్ చేసిన కాబట్టి. వద్దాం ఆ స్టోరీ దగ్గరకు వద్దాం, అది ఒక కంటిన్యూషన్ అవ్వాలి కాబట్టి. ఓకే, లవర్ పేరు అను ట్యూన్స్ అనేది. ఓకే, దాని తర్వాత ఫస్ట్ సాంగ్ బాగుంది పచ్చని పందిట్లో నీ నవ్వులు కొండ రాజేందర్ రాసిచ్చిండు. ఈ అక్కడ నేను వెనక తిరిగి చూసుకోలేదన్న. యూట్యూబ్ లో పెద్ద హిట్ బ్లాస్టింగ్ అయింది. ఏ ఇయర్ లో నువ్వు ప్రొడ్యూసర్ స్టార్ట్ అయింది? ఒక 4 years అయిపోయింది అనుకుంటున్నా, 4-5 years. అంటే ఏ ఇయర్ పర్టికులర్ గా, ఏ ఇయర్ లో ఫస్ట్ సాంగ్ చేసినావు? 2020 అనుకుంటున్నా. అయితే నాకన్నా జూనియర్ నువ్వు. ఫోక్ ప్రొడ్యూసర్ గా అంటున్నా నేను. ఆ ఏజ్ లో నువ్వు చాలా పెద్దవి.
ఓకే ఓకే కొత్తగా వచ్చిన అన్న అప్పుడు, కానీ అందరికంటే మంచి పేరు వచ్చింది దిల్ రాజు అంటే ఇప్పటికి యూట్యూబ్ లో. అవును దిల్ రాజు అంట. వద్దాం దిల్ రాజు దగ్గరికి వద్దాం. ఓకే చేసినావు అన్న. చేసిన తర్వాత నీకు ఎంత ఎంత వచ్చిందన్న సాంగ్ కి అమౌంట్? ఒక 20,000 20 lakhs వచ్చినాయి. బాగుంది ఇప్పటికి ప్రజెంట్ వస్తూనే ఉంటాయి. నెలకు 30,000-40,000 50,000 వస్తున్నాడు. దాని మీద దొరసాని మీద 30,000-40,000 50,000 వస్తుంటే ఇంకో వేరే వేరే పాటల మీద అట్లా ఓవరాల్ గా నాకు 2 లక్షల దాకా వస్తాయి ఛానల్ మీద నెలకి. ఈ మిత్తిలకి ఇచ్చిన మిత్తిలో ఏం లేదన్నా, మిత్తిలో అందరూ ఎగ్గొట్టేసారు. మనం అదంతా చేస్తలేను. ఓన్లీ సాంగ్స్ కొంటానా, అమ్ముకుంటానా, అవన్నీ బంద్ చేసి ఇప్పుడు చాలా అయిపోయింది. నేనే తీసుకున్నాను బయట. ఇప్పుడు నా బంగారం చాలా ఉన్నాయి. చూపెట్టాలా రిసిప్ట్? సరే నేను మిత్తిలోకి ఇచ్చుకుంటాను అంటాను కదా. ఇగో ఇది కూడా నీకు ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీడియా ముందట నువ్వు కన్ఫామ్ గా అడిగిన వాటిగో. అంటే దేనికి గోల్డ్ దేనికి పెట్టినావు? సాంగ్స్ కోసం. ఎంతైందన్న సాంగ్స్ కి నువ్వు హైయెస్ట్ ఖర్చు పెట్టిన సాంగ్ ఏది? చక్కని జంట 8.5 లక్షలు ఖర్చు పెట్టిన. 2 డిఓపీలు 18 మంది హీరోయిన్లు. అదే వచ్చిందా దానికి అంత రెవెన్యూ? ₹1,00,000 వచ్చింది అంతే. దీనికి రావచ్చు బాగా. ఈ బంగారం కూడా పెట్టిన మొన్ననే. నేను మిత్తిలకు ఇచ్చుకున్నాడు రాయి రికార్డింగ్ చేయాలి. బంగారం నేను మిత్తిలకు ఇచ్చుకున్నాడు. నా బంగారం ఎందుకు కుదా పెట్టుకుంటాను? అదంతా బంద్ చేసిన అన్న. మొత్తం లాస్. దానిలో అంతా ఏం మిగలదు. అంతా మోసమే. బంగారం గిరి పెట్టి అంత నీ కిందికి దిగదారిండా మున్నాబాయ్? ఇప్పుడు అంటే ల్యాండ్లు కొనుక్కున్నాను. కొన్ని ల్యాండ్లు, కార్లు కొనుక్కున్నా. ఇప్పుడు కార్లు ట్రావెల్స్ లాగా కొంచెం నడిపిస్తున్నా. ఇప్పుడు ఓన్లీ ఎన్ని కార్లు ఉంటాయన్నా ఓవరాల్ గా నీకు? 4 ఉంటాను. ఈడ పార్కింగ్ చేస్తావన్నా? ఈడ ఓన్ హౌసా హైదరాబాద్? అంటే నేను అన్న పొత్తుల 2 ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్ లో. అంటే ఆయన పెట్టుబడి పెట్టిండు. కొన్ని ఆయన ఉన్నాయి ల్యాండ్లు ఉన్నాయి. ఖమ్మంలో మదిరాలో ఒకటి ఉంది. షాద్నగర్లో 2 ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లోకల్ కృష్ణానగర్ ఫ్లాట్ ఉన్నాయన్న. చెప్పినా కదా, నేను బ్రదర్ పెట్టుబడి పెట్టి తీసుకుంటాం. ఎక్కువ రేట్ వచ్చేస్తే అమ్మేస్తాం. ఇంకా అంతే. ఫ్లాట్ల బిజినెస్ అవి ఇవే ఉన్నాయి. ఈ వీళ్ళని నమ్ముకొని మిత్తిలు అంటే మోసం అన్న. ఆశపడతాం కదా, చాలా మోసం చేశారు. చాలా అంటే చాలా టూ మచ్ గా మోసం. ఓకే అన్న, ఇప్పుడు ఒకటి నీకు ఇక్కడ ఫోక్ వచ్చిన తర్వాత కావచ్చు, నీకు సినిమా ఇండస్ట్రీ, నీకు ఏది బెటర్ అనిపించింది? ఎందులో ఎక్కువ సంపాదించు? ఫోక్ ఇండస్ట్రీ నెంబర్ 1 అన్న. ఫోక్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు నా అదృష్టం మొత్తం తిరిగిందంటే ఫోక్ ఇండస్ట్రీ. నా తెలివి 5 నిమిషాల పాటలో ఒక సినిమా మొత్తం చూపెడతాను నేను. చూసిన బాగుంటాయి. 5 నిమిషాల దాంట్లో సినిమా కనబడితే జనాలకి. కాబట్టి జనాలు మమ్మల్ని ఆదరించారు. ఫోక్ ఇండస్ట్రీ దేవుడి దేవల్ల మంచి. ఇప్పటి వరకు ఓవరాల్ గా ఫోక్ ఎంత సంపాదించినా? ఒక 50-60 లక్షలు సంపాదించాను. అంతేనా? ఒక ఛానల్ మీద. ఎన్ని పాటలు చేసినావు ఇప్పటికి? చేస్తాను 100 సాంగ్స్ చేస్తాను. 100 చేసినావు. మంచిగా లాభం అన్న. అన్ని పోగా వాళ్ళ 50 లక్షలు వచ్చింది. ఖర్చులు మెయింటెనెన్స్ అంతా పోగా. ఇంకా వేరే ఛానల్ కూడా మొన్న తీసుకోండి. ఓకే అన్న, ఫోక్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి, ఈ ఫోక్ లో నిజంగా కమిట్మెంట్స్ అనేటివి నడుస్తున్నాయన్నా? అన్న వాళ్ళ ఇష్టం అన్న. చాలా మంది ఉంటారు పాపం, వాళ్ళ ఇష్టం, లేడీస్ ఇష్టం. అది మున్నబాయిని ఎవరన్నా అడిగిరా కమిట్మెంట్? నన్ను అడుగుతారా నేను వాళ్ళు అడిగినట్టు? నువ్వు అడిగిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? నిన్న అడిగిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? అట్లా ఏం లేదన్న. నేను ఎవరిని అడిగాను. అన్న కింద కామెంట్స్ వస్తాయి. పర్లేదు, కామెంట్స్ రాని అన్న. మున్నాబాయి ఎంతమందిని కమిట్మెంట్ అడిగండి, ఎంతమంది అమ్మాయిలు వాడిన అమ్మాయిల కింద మెసేజ్ పెడుతుంది. సరే అన్న, ఒక్క అమ్మాయి కనుక నీ మున్నాబాయి నన్ను కమిట్మెంట్ అడిగితే మళ్ళీ నన్ను ఇదే స్టూడియోలో పిలిచి నువ్వు నిలదీసి నీకు హక్కు ఉంది మీడియా పరంగా. అన్న పెళ్ళైందా? కాలేదన్న, లవ్ ఫెయిల్. తాజ్ మహల్ ఏమైనా కడదాం అనుకుంటున్నావు? తాజ్ మహల్ కట్టలేదన్న. అన్న 48 ఇయర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు నువ్వు ఏ అమ్మాయిని వాడకుండానే. 38 ఇయర్స్ అన్న. 38 ఇయర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కమిట్మెంట్ తీసుకోకుండా, ఏ అమ్మాయిని వాడకుండానే ఇందాక వచ్చినావు అన్న. కమిట్మెంట్ అయితే ఎవరితో మనం ఉండలేదన్న. లవ్ డైరెక్ట్ లవ్ అనేది ఒకటి అడ్డం పెట్టేసి లవ్ అన్న. ఎంతమంది లవర్స్ అన్న ఈ నీకు 38 ఇయర్స్ లా ఎంతమంది లవర్లను మార్చినావు? 3. 38 ఇయర్స్ లో 3 మార్చినావు అంటే నువ్వు మొగోన్వే. ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఒక్కొక్క అమ్మాయిని? ఉంచుకోలేదన్న, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం అన్న? మనమైతే పర్ఫెక్ట్ ఉన్నాం. హింసించాలి ఎక్కడ హింసించలేదు అన్న. మున్నాబాయి కమిట్మెంట్ ఎవరిని అడగల ఇప్పటివరకు? ఎక్కడన్నా ఒక్కడి ప్రూవ్ చేస్తే నేను దేనికి అడగదు అనుకో. ఓకే అన్న, ఒక సందర్భం ఇది నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. బంగారం అనే ఒక అమ్మాయి ఉంది. అవును. బంగారం అనే అమ్మాయిని కొంచెం మిస్బిహేవియర్ టాక్ కావచ్చు, నా దగ్గర వచ్చి ఉండు, నేను మస్తు చూసుకుంటా,
అనే విధంగా ఈ బంగారం అనే అమ్మాయితో మున్న అబ్బాయి మాట్లాడలేదు. నన్ను అన్నయ్య అంటది, ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మకు వాళ్ళ తమ్ముడికి నేనే అది ఇచ్చాను. వాళ్ళ రోడ్డు మీద పడేస్తే నేను ఆమె తీసుకొచ్చి నేను నా ఇంట్లో నేను సపరేట్ ఇల్లు ఇచ్చి వాళ్ళ అమ్మని అక్క అన్నాను, వాళ్ళ అమ్మాయి నన్ను అన్నయ్య అంటది. మరి బయట ఎందుకు, బయట టాక్ కాదు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వచ్చింది. మున్న అనే పర్సన్ మమ్మల్ని రమ్మన్నాడు, మా అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండు. ఫోన్ చేయండి, ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో మాట్లాడు. అన్న అనకపోతే అడుగు నన్ను. ఆమె అందరిని అన్న అంటది, నన్ను కూడా అన్నా అనే అంటది. మనం ఏ రోజు కూడా తప్పుగా మిస్బిహేవ్ చేయమన్నా అన్నా అంటది. కనిపించిన ప్రతి అమ్మాయిని ఏ విధంగా మన లైన్ లోకి దింపాలి, ఎట్లా మెల్లగా ట్రాక్ మలపాలి, ఏ అవకాశం ఇస్తా అని చెప్పాలి, వాళ్ళ వీక్ పాయింట్ ఏంటి అని మున్నబాయి గ్రహించడా? అన్నా లేనిపోయింది అస్సలు అడగ నేను కాదన్నా. అంటే మనిషి ఎదుగుతా అంటే ఇలాంటి వస్తాయా? ఎదుగుడు విషయం పక్కన పెట్టు. ఇప్పుడు సరే, నాకు చాలా మంది అమ్మాయిలు మెసేజ్లు పెట్టి ఇష్టపడుతున్నావు మాట్లాడుతున్నావు అంటే కొన్ని సందర్భాల్లో నువ్వు మొగుడు కాదా అని కూడా అడిగినన్న. ఎందుకంటే ఇవాళ రేపు మనం సోషల్ మీడియాలో ఎట్లుంది రికార్డింగ్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఆ మెసేజ్లు వాళ్ళు పెట్టుకుంటారు. నేను కొంతమంది రెస్పాండ్ కాకపోతే ఆ ఆడియోస్ కూడా ఉన్నాయి, వేరే మొబైల్లో ఉన్నాయి. ఏంటి నువ్వు అబ్బాయి కాదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్న ఆడోళ్ళు. ఎందుకంటే వాళ్ళకు అవకాశం, ఛాన్స్ల కోసం అన్నా, వాళ్ళకి అవకాశాల కోసం అడిగారు. అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అంటారు. అవన్నీ ఎందుకన్నా ఇవాళ రేపు మీడియా ఫుల్ ఫాస్ట్ ఉన్నది, మనం ఏం మిస్బిహేవ్ చేసినా కానీ అది పెద్దగా ఇష్యూ అయిపోతుంది. మనకి ఇంత కష్టపడి నేల కాచి కష్టపడి అంటే ఈ సందర్భాలు ఏమైనా జరిగినాయా? అవసరానికి వచ్చి అవకాశాలు అడిగి తర్వాత నిన్నే బ్యాట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నన్నైతే ఎవరు అట్లా బ్యాట్ చేయలేదన్న. మున్నబాయి బ్యాట్ చేసిండు ఎవరన్నా? నేను ఎవరిని బ్యాట్ చేయలేదు, నన్ను ఎవరు బ్యాట్ చేయలేదు. అందుకే మనం అన్న ఒక చిన్న క్లారిటీ, అమ్మాయి కనిపించగానే నీకు నచ్చితే అమ్మాయిని నీ ట్రాక్ లెక్క మలపడానికి ఎందుకు ట్రై చేస్తావు? నేను అట్లా ఎవరిని ట్రై చేయాలన్నా, నేను ఎవరిని ట్రై చేయలే. నేను చెప్తున్నా కదన్నా, ఏదన్నా ఒక ప్రూవ్ చేస్తే అంటే అన్న ఇది నేను ఎందుకు ఈ క్వశ్చన్ అన్నా, నేను నువ్వు ఉండే ఫ్రెండ్లీగా ఉండేసరికి ఎదుటోనికి అట్లా అర్థమవుతుందా వీడు పులిహోర కలుపుతుందని? అంటే నీ మెంటాలిటీ అట్లనా, లేదంటే నిజంగానే పులిహోర కలుపుతాడా మున్నబాయి? అయితే చెప్తాన్నా, దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా. మీడియా పరంగా చెప్తున్నా, సంతోషానికి ఇస్తున్నా. అయితే అన్నా నేను ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్నా. ఇప్పుడు సంతోషాన్ని షూట్ చేస్తాడు, మున్నపై నాకు కొంచెం ఇద్దరు ఆర్టిస్టులు కావాలి అని అనుకో, నాకు ఇప్పుడు వాళ్ళ నెంబర్లు నాకు ఉంటాయి. అమ్మ నేను ఇది చేస్తాను, కాస్టింగ్ చేస్తాను, ఒక డైరెక్టర్ చేస్తాను, ఒక ప్రొడ్యూసర్ చేస్తాను, మీ కాంటాక్ట్స్ ఇవ్వండి అని తీసుకుంటా. ఫ్రెండ్షిప్ అయింది అనుకో, అది చూసి తప్పుగా అనుకుంటారు కదా. అది నేను అది అంటే అడగక ముందుకే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకుంటాడు, చెప్పుకొని అమ్మాయిలను మలుపుతాడు. అంటే ఇది ఎందుకు అంటే కంపల్సరీ అంటే దీన్ని నెగిటివ్ తీసుకోవచ్చు, ఫాస్ట్ తీసుకోవచ్చు. అంటే మనకున్న టాలెంట్ మనమే చెప్పుకోవాలి, ఎవరు చెప్తారనే ఇంటెన్షనా, లేదంటే ఈ విధంగా మాట్లాడితే అమ్మాయిలు ఫ్లాట్ అవుతారు కావచ్చు, లేదంటే ఫ్లట్ అవుతారు కావచ్చు, ఐ థింక్, లేదంటే లొంగపరచుకోవడం కావచ్చు, ఈ విధంగా అనుకోవచ్చు. అట్లాంటిది ఏం లేదన్నా. నేను ఏం చేస్తా అంటే, అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయికి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు, లేదా ఈ అమ్మాయి నా దగ్గర నెంబర్ ఉంటే, వీళ్ళ దగ్గర నా దగ్గర ఉంటే, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అడిగిన అనుకో, ఆ అమ్మాయి క్యారెక్టర్ పెట్టచ్చు, ఒక అవకాశం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయిని షూటింగ్ లో పెట్టిస్తే ఆ అమ్మాయికి 10,000 మాట్లాడి నన్ను 3,000 తీసుకోవచ్చు కదా నేను. ఓహో, ఇది కూడా ఉంది, ఈ యాంగిల్ కూడా మాత్రం. మరి అదే కదా. ఇప్పుడు అమ్మాయి ఉంది, నీ షూటింగ్ వచ్చింది, నెంబర్ నాకు ఇచ్చింది, నేను ఆల్రెడీ డైరెక్టర్ కాబట్టి నెంబర్ ఉంటది. కొత్త ఆల్రెడీ కాస్టింగ్ డైరెక్టర్ కాబట్టి అది ఎక్కడ పోదులే, ఆ థాట్ అట్లనే ఉంటది. దాన్ని తప్పుగా తీసుకుంటే మనం ఎట్లా చేస్తాం? తప్పుగా తీసుకుని పుణ్యానికి ఎవడు పని చేస్తాడు ఆల్రెడీ. నాకు అలా పైసలు వస్తాయి, వాళ్ళతో ఫోటోలు దిగుతా, ఆ ఫోటో స్టేటస్ లలో పెడతా, పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు నచ్చితే అడుగుతారు. అదంతా ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళ ఫోటో దిగి ఎవరితో వాళ్ళతో చేస్తే ఇవాళ రేపు ఊరుకోరా నా జనాలు. అవును, ఎవ్వరు ఊరుకోరు. అంటే నేను అడిగేది ప్రతి ఒక్కటి ఏంటంటే, రూమర్స్ అనేది అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో నాకు అంత క్లారిటీ లేదు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో నాకు క్లారిటీ లేదు. అంటే ఇంత స్పష్టంగా బ్యాక్ టు బ్యాక్ అడిగిన ఇంటర్వ్యూ లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు లేదు, ఫస్ట్ టైం నువ్వు సంతోషాన్ని అడుగుతున్నావు. C96 టీవీ నా బట్ట బయలు పెడుతున్నాడు. అంటే అన్న ఇప్పుడు ప్రతి మనిషికి ఒకటి ఉంటది. ఇప్పుడు అవును, రూమర్స్ నేను క్లారిటీ చేస్తాను. నాకు ఒక రూమర్ ఉంటది, ఏమని ఉంటది అంటే తిడతాడు. అవును, ఆవేశపరుడు,
ఆవేశం ఎందుకు చాలా కొడతా? మంది చెప్పారు అన్న ఇంటర్వ్యూ పోతున్నా జాగ్రత్త సంతోషంగా మామూలు క్వశ్చన్ వేయడాలను అందుకే నా డౌట్ వచ్చింది ఇవన్నీ లేనిపోయిన రూమర్స్ వచ్చినాయి నువ్వు క్లారిటీ చేసినావు నేను క్లారిటీ మీడియాకు Of course, క్లారిటీ ఇప్పుడు సరే అన్న ఒక మాట, అన్న ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు కోపము అనేది ఒకటి మాత్రమే కనిపిస్తుంది. కోపం ఎందుకు అవుతాడు అనేది ఎవరికి తెలియదు. నా ఇంటెన్షన్ ఏముంటది, నేను కింద నుంచి వచ్చి మంచి చేయాలి నా దగ్గర ఉన్న కొలీగ్స్ కూడా నా కోసం కష్టపడితే వ్యవస్థ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అన్న ఇక్కడ టైం పాస్ చేసుకుంటుంటే నేను చిప్పబట్టుకొని అడుక్కుంటే అవును. మీరు ఇంకో తన జాబ్ రావచ్చు. అవును. కానీ కంపెనీ పోతే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది. అవును ఉన్న దాంట్లోనే కష్టపడి 10 రూపాయలు జీతం పెంచుకునే విధంగా ఉండాలనేది నా ఇంటెన్షన్. అవును ఏదైనా ప్రాజెక్ట్ చేసిన మేజర్ గా మొన్నట్టుగా వేరే ఎలిగేషన్లు అయితే నాకు తెలిసి మీకేమన్నా వస్తే అడగొచ్చు నన్ను. అవును నా మీద అయితే అమ్మాయిలను గెలికిండు ఏ అమ్మాయిలను లేదు, ఎలిగేషన్ ఏ అయితే ఉండవు నాకు. ఏడా లేదు నాకు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు ఒరే నాయన నువ్వు పోతావు సంతోష్ గారు పోతున్నావు నాయన ఆయన మాత్రం లేనిపోని క్వశ్చన్ లేచి నేను ఇరికితావు లేనిపోని అస్సలే నేను ఉన్నవా కొన్ని అట్లా ఏతాడు కొన్ని కొట్టి చూస్తామని నినాడు వాటర్ కానీ ఓకే కొన్ని అట్లా కూడా చెప్పారు ఓకే సరే మనమైతే ఇప్పుడు నువ్వు క్లారిటీగా అడిగినప్పుడు క్లారిటీగా దానికి ఆన్సర్ ఇవ్వాలి అంటే నేను ఏమంటున్నాంటన్నా, ఇప్పుడు బంగారం గురించి ఒక మాట అడిగిన, అవును సరే నువ్వు వాళ్ళు రోడ్డు మీద పడితే నీ దగ్గర పెట్టుకుంటే అంటే ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే అది కరెక్ట్ వంగితిరా అంటే అన్నట్టు అయిపోయింది. అవును వాళ్ళు రోడ్డు మీద పడ్డారు కానీ పాపమని తీసుకొచ్చింది పాలు పోస్తే అవును ఇక కొన్ని వర్డ్స్ నేను అనలేను. అవునవును అంటే నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కటి ఇప్పుడు మున్నాబాయిని ఏదో నెగిటివ్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు. అవునవును నువ్వు చేయవు నేను చేసినంత మాత్రం అవ్వదు. ఇక్కడ క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత మున్నాబాయికి ఉంది ఇక్కడ. అవును అంటే ఈ రోజు నాకు తెలిసి ఒకప్పుడు మున్నాబాయి ఓకే సోకాల్డ్ ఓకే, ఓకే ఈ రోజు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫోక్ లా ఫోక్ దిల్ రాజ్ అక్కడికి వస్తా, దిల్ రాజ్ దగ్గరికి వస్తా. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినాడు కాబట్టి ఒక కొలీగ్స్ గా ఒక ప్రొడ్యూసర్ గా నేను ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఇదే ఫోక్ లా అవునవును నిన్నే అన్న ఈ రోజు నేను నిన్ను క్వశ్చన్ వేస్తున్నా అంటే నా పర్సనల్ క్వశ్చన్ కాదు అది, ఏ లేదు నా ఇంటెన్షన్ కాదు అది. అవును. బయట ఉన్న క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మున్నాబాయికి ఉంది. ఉన్నది కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు 10 రూపాయల మిత్తికి ఇస్తాడు, మిత్తికి మిత్తేస్తాడు, టార్చర్ పెడతాడు, బ్లాక్ మెయిల్ చేస్తాడు అనే ఒక టాక్ ఉంది. అది ఎందుకు ఇప్పుడు అన్న ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉన్నా, నాకు ఓ క్యాండిడేట్ నాకు కొన్ని పైసలు లేదు, నేను ఏం చేస్తున్నా వదిలేస్తా, అడిగే కాడికి అడుగుతా. అవును అంతే అమ్మాయి ఏదైనా మనకు ఏదో ఓ నెల రోజులు కష్టపడలేదు పోతే 2 లక్షలు. కొంతమంది అట్లుంటది. నాకు ఇప్పుడు బయట కొన్ని పైసలు వచ్చింది, ఒక దగ్గర ఒక 10 lakhs అవును ఫ్రెండ్స్ ఒకప్పుడు కలిసి తిరిగి ఉన్నోళ్ళమే. అదే నేను ఒక్కరికి 50,000 ఇచ్చిందంటే నాకు టార్చర్ పెడతారు, అవును పెట్టేటోళ్ళు. నేను అడిగే కాడికి అడుగుతా, తర్వాత ఇక నా పనులు నేనే ఉంటాను. నేను పనిని నమ్ముతా, ఎక్కువ పైసా కంటే పనిని నమ్ముతా. అవును నేను మున్నాబాయిని కూడా నేనేమంటున్నా అంటే ఊరికే ఆడ ఫ్లాట్లు కొన్నాడు ఈడ కొన్నాడు అంటే అంత ఈజీ అవ్వదు. సరే ఒకటి ముంచిండా ఇంకోటి అయిందా మున్నాబాయి ముంచితే మున్నాబాయిని ముంచేటోళ్ళు తలదన్నేటోళ్ళు కూడా ఉన్నారు. అవును ఏంటి మున్నాబాయి అనేది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా ఫన్నీ ఉంటారు, ఎవరేం మాట్లాడినా ఏమన్నాడు అంటే. ఇక్కడ మున్నాబాయి నాకు అనిపించింది ఏంటంటే, మనం ఒక సాంగ్ చేసినాం కాబట్టి ఆ జర్నీలో ఒక చిన్న పిల్లోడు మెంటాలిటీ, బట్ మనిషి గంభీరంగా ఉంటాడు కానీ మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటది అన్న అనేది నాకు అనిపించింది. ఓకే కొన్ని విషయాలలో కొంచెం హెల్పింగ్ కూడా ఉంటది అన్న షూటింగ్ లో కొన్ని విషయాలు అన్మెచ్యూరిటీ. అవును అంటే మనిషి గంభీరంగా ఉండగానే ఆ మనిషి మనస్తత్వాన్ని చూసి ఏమనుకుంటుంది అంటే ఆ గంభీరాన్ని చూసి అరే అమ్మా ఇంద్రో బాబు అనుకుంటారు. కానీ ఆ మనిషితోని కలిసి మూవ్ ఆన్ అవుతే ఆ మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది. అవును కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అవును నేను కొంత మూవ్ ఆన్ అయినా మున్నాబాయి గురించి నాకు మూవ్ ఆన్ కాకముందుకే తెలుసు. అవును ఆఫ్ కోర్స్ నేను మున్నాబాయి నెగిటివ్ చేయాలనుకుంటే అవును నేను టార్గెట్ చేస్తే మున్నాబాయిని ఎప్పుడో పిలుస్తుంటే నేను. అవునవును కరెక్ట్. మీరు చూసారు కదా జర్నీ 3 రోజులు 4 రోజులు మీతో ఉన్నా. అవును మన సాంగ్ చేసినప్పుడు కూడా ఎలా అనిపించింది అన్న? ఏం లేదు అన్న, నీకు విషయం తెలుసా, నాకు నచ్చకపోతే నేను అసలు మాట్లాడను. కరెక్ట్. మీ గురించి తెలుసా నాకు అర్థమైందన్న. నాకు చాలా తక్కువ మంది ఉంటారు, దాంట్లో ఏళ్ల మీద లెక్క పెట్టేటోళ్ళతోనే ఉంటాను నేను. అంతే. నాతో ఉన్న ఫ్రెండ్షిప్ మొత్తం నేను ఈయన మనోడు అంటే ఒక 100 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండేటోళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ ఉంటుంది. అవునన్నా. ఇప్పుడు నువ్వు శివ విలుపులతో వర్క్ చేసినావు, బబ్లుతో చేసినావు, బబ్లుతో అప్పుడెప్పుడు 4 years బ్యాక్ చేసినాను ఒక భాగం. అవును నాది కాదు వేరేటోళ్ళది. అవును నేను కొరియోగ్రాఫర్ గా చేసిన. అవును. నాకు ఇప్పుడు నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తున్నా, మున్నాబాయి నెగిటివ్ చేయడం కాదు, మున్నాబాయి మీద ఉన్న రూమర్స్ ఏంటి వాస్తవాలు ఏంటి. అవును. కొన్ని తెలిసి తెలియక అందరం మిస్టేక్ చేస్తాం అన్న. అందులో నీదేంటి అసలు? ఈ మేజర్ గా నా దగ్గరకు వచ్చింది ఏంటంటే గెలుపుతాడు అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే గెలుకుడు అనే పదం అనేది
ఇప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తేనేమో బల్పురా అంటారు, అవును ఫ్రెండ్లీగా మాట్లాడితేనేమో గెలికిండ్ అంటారు. అవును. ఇంట్లో ఏ కేటగిరీ మున్నాబాయ్? నేను ఫ్రెండ్లీగా మాట్లాడతానా, ఎవ్వరు నా గురించి నెగిటివ్ గా చెప్పరు. ఇండస్ట్రీలో ఎవ్వరు ఇప్పుడు నన్ను ఎప్పుడు ఎవరు బ్యాడ్ చేయలేదన్న. అది ఇప్పుడే నువ్వు ఆ బంగారం గురించి చెప్తే నేనే షాక్ అయిపోయినా. ఇప్పుడు కూడా అన్నయ్య అంటదా అమ్మ, ఏందో నాకు బంగారం అన్న. నేను ఇప్పుడు చూడు, బంగారం నీకు పరిచయం ఉన్న విషయం నాకు తెలుసా, నీకు తెలుసా తెలియదు నాకు తెలియదు. అవును మాక్సిమం నేను ఏమంటున్నా, బంగారం వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ మాట్లాడేది నేను. ఇది దీని పెద్ద తమ్ముడు వాళ్ళ అమ్మ గిట్లా నన్ను మస్తు మున్నా అనేటోడు ఒక లంగనా కొడుకు. ఆ, నేను ఓపెన్ గా ఇదే టాక్ వచ్చింది అక్కడ. ఇది కూడా జబర్దస్త్ షూట్ లోనే వచ్చింది. ఓకే నేను సందర్భం నీకు చెప్తాను, నీకు నాకు ఆ బాండింగ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్. తక్కువ టైం అయినా మనం ఒక చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు ఒక బాండింగ్ ఉంది కాబట్టి. అవును అన్న ఇప్పుడు ఈ బంగారం సంబంధించి నీ మీద ఈ ఎలిగేషన్ ఎందుకు అన్నం పెట్టడానికి వచ్చింది అనుకుంటున్నావు? అవునన్నా, అంటే వాళ్ళలో చెప్పిందంటే తప్పు అన్న. మదర్ ప్రామిస్ ఒక సిస్టర్ ఆమె, ఇంకా వేరే వాళ్ళు అసలు ఆమె పర్సనాలిటీ చూస్తేనే అసలు ఇట్లా మనం అట్లాంటి ఆలోచన కూడా రాదు. ఆ పాప అది అన్న అంటది, అలాంటి ఆలోచన రాదు. ఏమన్నా మంచి ఫిగర్ వాళ్ళు ఇట్లా అయితే మనం చూసి కూడా అనుకోవచ్చు, అరే ఎలిగేషన్ ఉన్నది. నేను అదే షాక్ అయినా, ఏంటి అరే పాపం ఇప్పుడు కూడా నన్ను అన్నయ్య అని ఫోన్ చేసి మాట్లాడుతుంది. అట్లా ఏం లేదన్న, నాకు వంట అన్నం వండి పెట్టింది పాపం. వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళకి ఉన్నారు మీ దగ్గర బంగారం వాళ్ళు. ఒక 1 వీక్ ఉండే అన్న వాళ్ళు. వాళ్ళకి ఇల్లు ఇచ్చిన, వాళ్ళు రూమ్ తీసుకున్నారు. నేనే దగ్గర ఉండి, వాళ్ళ తమ్ముడు కూడా బాగా క్లోజ్ నాకు. బంగారం ఇట్లాంటిది ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఫోన్ చేసి మాట్లాడాను కావాలంటే వాళ్ళతో. ఇది 1 year అవుతుంది నా దగ్గరకు వచ్చి కూడా. అడుగు, ఫోన్ చేసి మాట్లాడాను, పర్వాలేదు. నేను ఏమనుకో మాట్లాడంటే అమ్మాయి బంగారం ఫోన్ చేస్తా. దాన్ని ఇంకా పొడిగించడానికి. ఓకే, కట్ చేస్తా అన్న. ఇప్పుడు ఫోక్ లా ఈ మధ్య ఎవరు కూర్చున్నా అంటే సీనియర్ యాక్టర్స్ ఎవరైతే మంచి పేరున్న యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొన్ని ఛానల్స్లలో, ప్రముఖ ఛానళ్లలో కూర్చొని అవును ఫోక్ ల కమిట్మెంట్ నడుస్తుంది అని మీరున్న ఇండస్ట్రీని మీరే చీపుగా నిజంగా ఉన్నది చెప్తున్నారా, లేదంటే ఎలిగేషన్ చేస్తున్నారా అనుకోవచ్చా అన్న? ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఎవరి లైఫ్లలో వాళ్ళ ఇష్టం అన్న. అది ఇప్పుడు చిన్న చిన్నగా చేసేటోడే ఈ విషయాలు అడుగుతాడు. కమిట్మెంట్ చిన్న చిన్నగా చేసేటోడు కొంచెం ఏదో షూటింగ్ చేస్తాను అది అని చెప్పి ఆశపడేటోడు. కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉన్నాడు అడగాడు అన్న కమిట్మెంట్ గురించి. మన వర్క్ ఏంటి, మనం ఏంటి, ప్లాట్ఫామ్ ఉన్నాడు. ఒక్కడు చేసిన దానికి ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అంటుతుంది అనుకోవచ్చు. వాళ్ళు ఒకడు ఉంటాడు, నోటికి ఒకడు ఉంటాడు కమిట్మెంట్ల గురించి. అలాంటి వాళ్ళు చేపట్టి మనకు బ్యాడ్ వస్తుంది. ఫోక్ ఇండస్ట్రీలో దాదాపు మంచి పేరున్న ఛానల్స్ ఎవ్వరు కమిట్మెంట్ల గురించి మాట్లాడారు. ఎవడో ఆల్తు ఫాల్తు ఈ కొత్తలో తెలియదు అన్న. కవర్ సాంగ్స్ చేసుకుంటా, నీ సాంగ్ చేస్తా, నీకు అది చేస్తా, కమిట్మెంట్ అన్నట్టు మాట్లాడతారు. ఎర్ర పని రికార్డింగ్ అయితేనే కదా అన్న. ఎవరో ఒకరు చేసిన దానికి ఇది అందరి మీద రుద్దుడు ఎంతవరకు కరెక్ట్ అన్న? అవునన్న, చాలా తప్పు. ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, చాలా మంచి అది ఉంది. వాళ్ళకు ఇలాంటి అడగరు. ఆ వాయిస్ ఫోన్ లో కూడా అట్లా మాట్లాడరు. ఈ వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ వస్తే ఇప్పుడు అమ్మాయి వస్తుందన్న మాట్లాడుతుంది. అమ్మాయికి ఇష్టం లేకుంటే కమిట్మెంట్ చేస్తుందన్న? అమ్మాయికి బలవంతం చేస్తారా? అంటే నేను ఈ మధ్య కొత్తగా ఒక 6 months బ్యాక్ ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఒక పేరు కావాల్సిన ఒక మంచి యాక్టర్ మాట్లాడంగా నాకు గలీజ్ అనిపించింది. అంటే అరే మరి ఇంత చెడిపోతుందా ఫోకు, ఇంత దిగదారుతున్నారా? మంది ఉన్నారట అన్న, నాకు కూడా తెలియదు వాళ్ళ పేర్లు. ఓన్లీ దీనికోసమే వేరే సాఫ్ట్వేర్ ఇది రియల్ ఎస్టేట్ లోనే పెట్టించి సార్ నీకు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని కవర్ చేసి కొంతమంది ఉన్నారన్న. అందరి గురించి మనం చెప్పలేమన్నా. ఇప్పుడు నీ విషయం నీకు తెలుసు, నా విషయం నాకు తెలుసు. కానీ ఇదంతా నా విషయం నాకు తెలుసు, నీ విషయం నీకు తెలుసు. ఇది మొత్తం ఫోక్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి పాకుతుంది కదన్న. పాకుతుంది. ఒకటి చేసే తప్పు అందరికి అదే. మరి దీనికి ఏదన్నా ఒకటి పరిష్కారం అనేది ఉండాలి కదా, ఎందుకు దీని మీద క్వశ్చన్ చేయాలి? అవునన్నా, ఇప్పుడు కొంతమంది పాటల గురించి మోసం చేస్తారు, కొంతమంది షూటింగ్ల గురించి మోసం చేస్తారు. ఇప్పుడు ఎవరి ఎడ్యుకేషన్ వాళ్ళ లైఫ్ అన్న. ఇప్పుడు మేము మా పనులు మేము చేసుకుంటా పోతే తెల్లారితే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆ సాంగ్ చేయాలి, ఈ పాట రాపించుకోవాలి, ఆ పాట కొనాలి, ఈ పాట అమ్మాలి, ఈ డైరెక్టర్ దగ్గర పోవాలి, ఆ ప్రొడ్యూసర్ దగ్గర పోవాలి, చెల్లి టెన్షన్స్ ఉంటాయి అన్న. Part 1 లైన్ Part 2 అన్ని కొంటున్నావు అంటే ఏంటి? కొన్ని కొంటున్నా. ఎందుకు? రేపు పొద్దున ప్రాబ్లం కదా, రైట్స్ మొత్తం ఫస్ట్ ఎవరిదైతుందో వాళ్ళకే రైట్స్ ఉంటాయి. అంటే బంజారా ఛానల్ విజయ్ పాపం మంచి పాట ఇచ్చిందన్న. బంజారా విజయ్ వల్ల నేను కొన్ని కొన్నా, మంచి హిట్ అయినాయి పాటలు. దొరసాని బంజారా కదా, తెలుగులో పెద్ద హిట్. నా వల్ల బంజారాలో పోతుంది.
అంటే పాపం వాడు మంచి తరంగా నాకు అమ్మిండు, అది నా బంజారాలో హిట్ అయింది తెలుగులో. అట్లా వానికి కూడా కొన్ని క్లైములు పడ్డాయి. ఎందుకు క్లైమ్ పడ్డాయి అంటే వాడు కొన్ని కత్తులు కటార్లు పట్టుకున్నాడు కాబట్టి అట్లా అయిపోయినాయి. కొన్ని సాంగ్స్ ఉంటాయన్న, అది మనం తెలియక కొంటాం, కొంతమంది తెలియక అమ్ముతారు బంజారా సాంగ్స్. ఇప్పుడు సీతమ్మ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది, మంచిగా పోతుంది, అది బంజారాలో ఉంది, రీసెంట్ గా రిలీజ్ అయింది, బాగా హిట్ పోతుంది అది. ఓకే అన్న, ఇదేంది అల్లహే అల్లా సాంగ్ ఏంది? దాంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని విన్నా అన్న. నేను ఆ సాంగులో నేను నా మెడల బంగారం, ఇప్పుడు యాది క్యారెక్టర్ ఉందా లక్ష్మణ్, ఆ క్యారెక్టర్ రియల్ గా బయట నాది. వాడు బంగారం వాళ్ళు ఇస్తారు కదా, ఆ బంగారం నేను బయట నా పైసలు తీసుకొని బబ్లుకి ఇచ్చిన. సాంగ్ స్టోరీ మొత్తము అంటే ఆ యాది క్యారెక్టర్ లో బంగారం తీసి ఫ్రెండ్ కి ఇస్తారు కదా, అది బయట నాది. అంటే వాళ్ళ షూటింగ్ అప్పుడు నేను భరోసా ఇచ్చి ఈ పాట మంచిదిరా, నాకు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను లక్ష్మణ్ ను బాగా నమ్ముతా, బబ్లుని బాగా నమ్ముతా, నేను చాలా క్లోజ్, నేను లక్ష్మణ్ బబ్లు. నన్ను బాగా మామ మామ అని లక్ష్మణ్ అంటాడు, బుల్లెట్ బండి లక్ష్మణ్. బబ్లు బావా అంటాడు, నేను బావా అంటాడు. మేము ముగ్గురు చాలా క్లోజ్ అన్న, చాలా. అంటే నేను లక్ష్మణ్ బబ్లు అయితే చాలా క్లోజ్. నన్ను జోకుల వాళ్ళు ఎన్నో అంటారు, తిట్టుకుంటా అంటారు డైలీ. లక్ష్మణ్ గారు రోజు నాతో ఫోన్ లో మాట్లాడతాడు, బబ్లు గారు బావా అనుకుంటా మాట్లాడితే నేను బావా అనుకుంటా. నాకు ఏ షూటింగ్ లో కానీ బబ్లు గారు నా పక్కన ఉంటే నేను ఒకటి చెప్పగానే దాన్ని మాడిఫై చేస్తాం. అంటే కొంతమంది డిఓపీలు ఉన్నారు, మంచిగా చేస్తారు, శివల్పుల మా అనిల్ గారు చాలా మంది ఉన్నారు కొంతమంది, అట్లా కాదని. కానీ బబ్లు గానికి నాకు మంచి బాండింగ్ ఉంటుంది. ఇక వేరే కెమెరామ్యాన్లతో అంత బాండింగ్ ఉండదు, ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. శివల్పుల కూడా బాగా అంటాడు. నాకు రాము ఫ్రెండే, మదిని ఫ్రెండే, కళ్యాణ్ ఫ్రెండే. ఈ ఫోక్ ఇండస్ట్రీలో దాదాపు నన్ను గుర్తుపట్టను లేరన్నా, యూట్యూబ్ లో దిల్ రాజు అంటారు నన్ను. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అవన్నీ వదిలేసిన, పాత అన్నీ వదిలేసిన, పైసలు బండ్లు పెట్టి ఇప్పియడము, ₹2 కమిషన్ తీసుకోవడం, దాన్ని బ్యాడ్ చేస్తారు. పైసలు కట్టనోడు బ్యాడ్ చేస్తారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఏదో విధంగా డబ్బులు తీసుకుంటాడు, పైసలు ఇచ్చి బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ₹3 మాట్లాడతాను, ₹2 మాట్లాడతా. నువ్వు నన్ను డబ్బులు కట్టకపోతే ఏం చేస్తావు? ఇవాళ రేపు చట్టాలు ఏమున్నాయి, ఎట్లా మాట్లాడతారు? ₹10 అనగానే కథం, అది రివర్స్ అయితే కదన్నా. ఏం రాబాయ్ ₹10 రాసి ఇచ్చాను నీకు ₹10 రాయలే కదన్నా, ప్రూఫ్స్ ఉన్నాయన్న. మనం అట్లా తీసుకోము, ఏదో పండు పెడితే ₹2 వస్తాయని ఆశపడతాం. కానీ అది కూడా వదిలేసిన చాలా 60-70 లక్షలు లాస్. నిజంగా చాలా ప్రూఫ్ చేస్తాను, అక్కడ ఉన్నాయి, మస్తు మోసం చేసాను. అందుకే నేను ఆ విషయం వదిలేసి ఈ అల్లహే అల్లా టాపిక్ ఎటో పోయింది. అల్లహే అల్లా సాంగ్ కి ఎట్లా ప్రొడ్యూసర్, ఎట్లా మీరు అంటే ఎంతమంది? అది నాకు తెలిసి కొంతమంది ఎవ్వరు అంటే కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్, సింగర్లు ఇట్లా ఉన్నారు, అందరు కలిసి చేసుకున్నారు అనేది. ఆ ఛానల్ ఎవరిది అసలు? బబ్లుది ఛానల్. లక్ష్మణ్ రాసిండు, పైసలు నేను పెట్టినా, మదిన్ మ్యూజిక్ చేసిండు, రాము పాడిండు, అట్లా. ఎంత వచ్చిందన్న మొత్తం ఓవరాల్ గా సాంగ్? ₹1 దాకా వచ్చింది అన్న ఆ పాటకి. అందరు పంచుకున్నారు. నా గోల్డ్ పెట్టి రిసిప్ట్ ఉన్నది, అల్లాకి పెట్టినా, నాకు ఇచ్చేది నాకు ఇస్తారు. ఇచ్చిరా? ఇస్తారా? ఇంకా ఇచ్చిండ్రు, నడుస్తా అంటది మాది, మాకు ఒక ఒప్పందం ఉంటుంది. అల్లా నాకు హెల్ప్ చేసిండు బబ్లు కూడా, నేను బబ్లుకి హెల్ప్ చేసిన, బబ్లు కూడా నాకు వీడియో పరంగా బాగా హెల్ప్ చేస్తాడు. వానికి ఇప్పుడు కూడా నాకు, వానికి ఆపద వస్తే నేను ఫస్ట్ ఉంటా. లక్ష్మణ్ గారికి ఉన్నా, వానికి ఆపద వస్తే నేను ఉంటా. బబ్లు గారు కూడా మంచి స్నేహం చేస్తాడు, సూపర్ ఫ్రెండ్షిప్ అంటే సూపర్. వాల్యూ ఇస్తాడు, నాకు చాలా వాల్యూ ఇస్తాడు. కానీ మీ ఇద్దరం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, జోగులు చేసుకుంటాం. సాంగ్ విషయంలో మస్తు ఇద్దరు మధ్య మస్తు అవుతుంటాయి. నా అంత ఎంటర్టైన్మెంట్ షూటింగ్లో ఏ సాంగ్లో జరగదు. లక్ష్మణ్ గారు ఫుల్ హ్యాపీ, బబ్లు ఫుల్ హ్యాపీ. మీరు ఎవరినైనా ఫోన్ చేసి కనుక్కోండి, లక్ష్మణ్ వాళ్ళు షూట్ చేసే దాంట్లో కూడా నన్ను పెడతాడు, మంచి క్యారెక్టర్. లక్ష్మణ్ వల్ల కూడా నాకు మంచి పేరు వచ్చింది, బుల్లెట్ బండి లక్ష్మణ్ వల్ల. అయితే బబ్లుకి నాకు లక్ష్మణ్కి మంచి బాండింగ్ ఉంటుంది. అల్లాకి కొంచెం నేను డేర్ చేసి నా గొలుసు పెట్టి కూడా ఇచ్చిన, రిసిప్ట్ కూడా ఉంది ఇప్పటికి. వాడు దానికి నాకు మంచి లాభమే ఇచ్చాడు, బబ్లు కూడా. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ కాకుండా అలా రాసి ఉంటుంది, నాది దాని డిస్క్రిప్షన్ లో ఉంటది. మొత్తం ఎంత ఖర్చు అయింది? 5 లక్షలు అయింది ఆ పాటకి. అంటే 5 లక్షలు అయింది మీన్స్ 5 lakhs అయింది పాటకి, షూట్ కి. ఒక ₹1 దాకా వచ్చినాయి పాటకి. ఎంతమంది? 5 మందా? నాకు పబ్లిక్ వేరే టైప్ అన్న, వాళ్ళది వేరే టైప్. నాకు ఇచ్చేది నాకు ఇస్తాను అన్న, అట్లా ఏం లేదు, నాకు ఇచ్చేది ఇచ్చేది. ఓకే, హ్యాపీగా ఉంటే మంచిదే.